సర్వ సృష్టికి కారకులు మీరే, ఆ సృష్టికి కాపరి మీరే. మా మనసార మిమ్మునే కీర్తింతుము, ఎల్లప్పుడూ ప్రభువా ప్రార్థింతుము. సర్వ సృష్టికి కారకులు మీరే, ఆ సృష్టికి కాపరి మీరే. మా మనసార మిమ్మునే కీర్తింతుము, ఎల్లప్పుడూ ప్రభువా ప్రార్థింతుము. హల్లెలూయా, 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 గగనం భూమి గతించిన నీ వాక్యం ఎన్నడూ మారదు. ఈ బ్రతుకి నశించిపోయినను విశ్వాసి స్థిరుడై జీవించును. గగనం భూమి గతించిన నీ వాక్యం ఎన్నడూ మారదు. ఈ బ్రతుకి నశించిపోయినను విశ్వాసి స్థిరుడై జీవించును. హల్లెలూయా, 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 ఆమేన్. పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 6వ వచనం చూద్దాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఎన్నోంటకు రుజువై ఉన్నది. దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి. 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. మనం కొన్ని వారం నుండి మన విశ్వాసాన్ని గురించి మనం చూస్తున్నాం. ఆ విశ్వాసములో ముఖ్యంగా మనము నిరీక్షణ గురించి 2-3 రోజులు మనం చూస్తున్నాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువైనది. విశ్వాసం అనేటువంటిది అదృశ్యమైనటువంటి అవి ఉన్నవి అనడానికి ఏదైతే మనం ప్రూఫ్ అంటామో ఆ ప్రూఫే విశ్వాసం. అంటే ఇంకో రకంగా చెప్పండి, విశ్వాసం అంటే ఏంటంటే ఈ కళ్ళకి కనబడకుండా, సహజంగా ఈ మనసుకి అర్థం కాకుండా ఏవైతే ఉంటున్నాయో అవి నిజంగా ఇంకనూ ఉన్నాయి. మన కళ్ళకి కనబడకపోవచ్చు, మన మనస్సుకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇంకనూ అవి ఉన్నవి అని బలంగా నమ్ముతాం. చూసారా? ఏదో చూసి ప్రూఫ్తో సహా చూసి నమ్మినట్టుగా చూడకుండా కూడా నమ్మితే ఆ నమ్మగలిగే స్థితిలో ఉంటే అది విశ్వాసం అంట. ఇప్పుడు ఆ విశ్వాసం అంటే ఒక్కసారి మనము దేవుని యొక్క వాక్యాన్ని వినగానే అది రాదు.
విశ్వాసం అటువంటిది వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. విశ్వాసం అటువంటిది వాక్యం వింటూ ఉండగా విశ్వాసం వస్తుంది. అందుకని విశ్వాసం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వాక్యం దగ్గర స్టార్ట్ అవుతుంది. మొదటిగా మనం వాక్యం వినేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఏం చేస్తాడు, మనలో ఒక ఆశను లేదా ఒక నిరీక్షణని దేవుడు చిగురింపజేస్తాడు. అంటే ఇంకను మనకి నిజంగా అంత బలమైన విశ్వాసము, అన్ని కార్యాలు జరుగుతాయిలే అనేటువంటి ఇంకా దృఢమైనటువంటి ఒక నిశ్చయత, ఒక రుజువు లాంటి విశ్వాసం మనకి ఇంకనూ అప్పటికి రాకపోవచ్చు. కానీ వాక్యం వినడం ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందంటే పరిస్థితులు మారేటువంటి అవకాశం ఉందిలే, మారేటువంటి విధానంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందిలే అనేటువంటి ఒక చిన్న ఆశ మనకి దేవుని యొక్క వాక్యము కలుగజేస్తుంది. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఆ నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చినప్పుడు విశ్వాసంలో ఇంకంతకంతకు మనం బలపడడానికి వాక్యాన్ని వింటూ ఉండాలి. అందుకే చూడండి, నిజంగా అసలు ఫస్ట్ స్టేజ్ ఏంటంటే దేవుడు మనలో నిరీక్షణ ఏంటువంటి వారికి దేవుడు నిరీక్షణ ఇచ్చేటువంటి వాడు. నార్మల్గానే ఏ మనిషి కూడా సహజంగా నిరీక్షణ ఉండదు. అది అన్యులకైనా సరే కావచ్చు, ఈవెన్ విశ్వాసులకైనా సరే చాలా సందర్భాల్లో మనకు కూడా నిరీక్షణ ఉండదు. నేను గత వారం చెప్పిన చూసి అందరూ కీర్తన గ్రంథాలు మనం చూసినప్పుడు వాళ్ళు దావీదు లాంటి భక్తిపరులు కూడా చాలా సందర్భాల్లో ఎంతో నిరుత్సాహానికి గురయ్యారు. వాళ్ళు కూడా ఇంకా కార్యమేమో జరగవేమో అనేటువంటి భయంకరమైన ఒక నిరుత్సాహంలో వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఇంకొన్ని మరలా వాళ్ళు యెహోవాను బట్టి వాళ్ళు బలము తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. తమను తాము వాళ్ళు ఎంకరేజ్ చేసుకున్నట్లు బైబిల్ మనం చూస్తాం. అందుకే నా ప్రాణమ యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారం దేన్ని మర్చిపోవద్దు. ఆ మాట ఏ సందర్భాలు చెప్తున్నానంటే నిరీక్షణ సందర్భాల్లో, బాధ కలుగుతూ నిరుత్సాహం ఉన్న సందర్భాల్లో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని నిరీక్షణను బలపరుచుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు. అంటే అర్థం ఏంటంటే మనం దేవుని మీద విశ్వాసం ఉంచాం కాబట్టి ఇక మనం నిరీక్షణ అటువంటి ఆ స్థాయిని, ఆ స్టేజ్ని దాటేసాము. ఇంక మన నిరీక్షణతో మనకు అవసరం లేదు, ఎంతసేపు విశ్వాసమే అని కాదు. క్రిస్టియన్స్గా మనం విశ్వాసులమైనప్పటికీ, విశ్వాసంలో ఉంటున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో లేదా చాలా సందర్భాల్లో మనం కూడా నిరీక్షణ లేనటువంటి వారిలా కొన్నిసార్లు ఉంటాం. ఎందుకంటే పరిస్థితులను బట్టి కావచ్చు, మన చుట్టూ జరుగుతున్న కార్యాలను బట్టి కావచ్చు, మనకి కూడా కొన్నిసార్లు ఇంకొక నిరీక్షణ దగ్గర మరలా మనం స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకని నిరీక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని దేవుడు ఎవరి దగ్గర ప్రత్యక్షమైనా సరే, ఎప్పుడైతే మీరు చూడండి బైబిల్లో ఎలాంటి వారి దగ్గర కానీ దేవుడు వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళకు ఒక రకమైన ధైర్యం వాళ్ళకి రావడం బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఏదో కేవలం దేవుడు ప్రత్యక్షమే వారితో కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఆత్మలో బలపడ్డారనే కాదు, అది గ్రాడ్యువల్గా జరుగుతుంది. కానీ ఫస్ట్ వెంటనే ఏంటంటే ఇనిషియల్గా వెంటనే ఏం జరుగుతుంది అంటే ఇన్స్టెంట్గా వాళ్ళ మైండ్లో ఒక నిరీక్షణ ఏర్పడుతుంది, ఒక ధైర్యం వాళ్ళకి వస్తుంది, ఒక నెమ్మది వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలంతా పోయి ఒక రకమైన నెమ్మది వాళ్ళు ఇన్స్టెంట్గా పొందుకుంటారు దేవుడు వచ్చి మాట్లాడగానే. అందుకని చూడండి, చర్చకు రావడం అందుకే ఇంపార్టెంట్. అందుకనే వాక్యం ఉండే ఇంపార్టెంట్. అంటే దాని అర్థం ఏంటంటే మనం బాధలు ఉన్నాం కాబట్టి ఇంకా చర్చకు రావాల్సిన అవసరత మనకు ఉంది. ఎందుకంటే ఆ బాధ నీకు విడుదల కావాలంటే నిరీక్షణ అవసరం. ఆ నిరీక్షణ దేవుని దగ్గర, దేవుని యొక్క వాక్యం ద్వారా తప్ప మరి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి నిరీక్షణ మనకి దొరకదు. అందుకనే వాక్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. అందుకని సహవాసంగా కూడుకునేటువంటి సమయము చాలా చాలా విలువైనటువంటిది. ఇప్పుడు అందుకని నిరీక్షణ గురించి మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా చూడండి, నిరీక్షణ గురించి అలా కొంచెం విశ్వాసం గురించి నేను కొన్ని విషయాలు ఈరోజు మాట్లాడతాను. ముఖ్యంగా ఇక్కడ చూడండి, బైబిల్ మనం చూసినప్పుడు దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెతుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఉన్నాడని నమ్మాలంట. అక్కడితో అయిపోమని బైబిల్ చెప్పట్లేదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు మనం దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుందని ఎందుకు నమ్మాల్సి ఉంది అంటే నువ్వు విశ్వాసంగా నమ్మాలి అని కాదు, దేవుడికి ఉన్నాడని నమ్మేమంటే అర్థం ఏంటంటే దేవుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్ నువ్వేం చేస్తావంటే ఆయన దగ్గర మనం వచ్చినప్పుడు మన ఒట్టి చేతిలో దేవుడు పంపించాడు కాబట్టి ఆయన మనం వెతుకున్నప్పుడు తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. తను వెతికేటువంటి వారికి దేవుడు ఫలము దయచేస్తాడు. చూసారు, అందుకని దేవుని సన్నిధి నిజంగా వచ్చి నిజంగా దేవుని సన్నిధి అనుభవిస్తూ ఉన్నామంటే నువ్వు ఖాళీ హృదయాలతో ఒట్టి చేతులతో నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇంటికి వెళ్ళవు. నువ్వు ఇంత ముందు లేనటువంటి ఏదో అదనంగా ఖచ్చితంగా నువ్వు పొందుకొని వెళ్తావు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. ఇది మనం గ్రహించాలి. చర్చికి ఎందుకు వస్తాము, పర్పస్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. మనం క్రిస్టియన్స్ కాబట్టి చర్చకు వస్తున్నామని కాదు, క్రిస్టియన్స్ కాబట్టి చర్చకు వస్తున్నామని కాదు. చర్చకు వచ్చినప్పుడు ఏంటంటే మనం దేవుడు ఉన్నాడని వెతికి వస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం ఉన్నప్పుడు ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏంటంటే మనము ఇతరులను బట్టు, ఇతరులను చూసిన దాన్ని బట్టు, ఇతరుల పాటలు పాడుతున్నప్పుడు వింటున్న దాన్ని బట్టు, లేదా ఇతరుల వాక్యం వింటున్నప్పుడు ఇంట్రెస్ట్గా వాళ్ళు వింటున్న విధానాన్ని బట్టి పక్కన కూర్చొని మనకు కూడా కొన్నిసార్లు ఏంటంటే వినాలని ఇంట్రెస్ట్ మనకు వస్తుంది. వాళ్ళ ద్వారా మనకు తెలియకుండానే స్పిరిచువల్గా అలాగే మెంటల్గా మనం కూడా కొన్నిసార్లు బలం పొందుకుంటాం. అందుకనే చర్చ రావడం ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్ అనుకోవచ్చు, ఇక్కడ దేవుని సన్నిధి ఉంటుంది కాబట్టి రావాలన్నప్పుడు నార్మల్ కొన్నిసార్లు ఏమనుకుంటా అంటే కొంచెం పైన వాక్యం తెలిస్తే నేను ఇంటి దగ్గర ఉంటే ప్రార్థన చేసుకున్నానండి, ఇంటి దగ్గర ఉంటే నేను వాక్యం వింటున్నానండి,
అని కొన్నిసార్లు మనం అనుకుంటాం, అక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా అంటాం. అక్కడ కూడా దేవుడు ఉంటాడు, కరెక్టే. కానీ దేవుని సన్నిధి ఇక్కడ అనుభవించేంత లోతుగా, అంత గొప్పగా, అంత డీప్గా నువ్వు ప్రపంచంలో ఇంకెక్కడ అనుభవించలేవు. అది చర్చిలో అయితే అవుతుంది. నువ్వెంత భక్తిపరుడైనా సరే కావచ్చు, ఎంత భక్తిపరుడైనా సరే కావచ్చు. ఇంకను నేను ఇంట్లో కూర్చొని వాక్యం వినేసి ప్రార్థన చేసుకొని బలం పొందేసుకుంటాను అన్నాను వీలే లేదు. ఎందుకంటే సహవాసం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ అదనంగా కొన్ని ఉంటాయి. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ నీకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా, నీ మైండ్లో ఒకవేళ బహుశా చెంతో దిగులో వేరే వేరే ఆలోచన ఉన్నా సరే, వన్స్ నువ్వు చర్చికి వచ్చిన తర్వాత అట్మాస్ఫియర్ ఆటోమేటిక్గా నువ్వు కూడా స్తుతించాలని, నువ్వు కూడా ఆరాధించాలని, నువ్వు కూడా దేవుని యొక్క వాక్యం వినాలనేటువంటి ఒక ఆసక్తిని నీలో రేకెత్తిస్తుంది. అందుకనే చర్చకొచ్చి ఇక్కడ దేవుని సందర్భం అనుభవించడం, ఇక్కడ వాక్యం ఉండి, అందుకని మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అలా ఇక్కడికి వచ్చినప్పుడు అంటే దేవుడు ఒట్టిచేలతో మనకు పంపేసంట, తగిన ప్రతిఫలాన్ని, బహుమానాన్ని దేవుడు మనకి ఇస్తాడంట. అందుకనే విశ్వాసం అంత ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెతుకు వారికి ఫలము దయచేస్తాడు, నమ్మాలి కదా. అందుకనే మనము నమ్మాలి కాబట్టి, దేవుడు ఇచ్చేవాడు ఉన్నాడు కాబట్టి నమ్మడం కోసమే మన ప్రయాసము. ఎందుకు ఆసక్తి, ఎందుకు వాక్యం వినాలి, వాక్యం ఎందుకని, వాక్యము మనం అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి, వాక్యం లోతుగా నాటపడడానికి ఎందుకు ప్రయత్నం చేయాలంటే, అది పైపైనే కనుక నాటపడితే సాతానుడు వచ్చి వాక్యాన్ని బహుశా తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకని వాక్యం లోతుగా వెళ్ళాలి కాబట్టి చాలా చాలా శ్రద్ధతో ఇక్కడ మనం కూర్చొని వాక్యం వినడానికి మన ప్రయత్నము చేస్తాం. ఎన్ని డిస్టర్బెన్స్ వస్తున్నా సరే, ఎన్ని డైవర్స్ వస్తున్నా సరే, ఇంకొను మన మనసు మాత్రం కేవలం దేవుని మీద, దేవుని యొక్క వాక్యం మీదకి వెళ్ళాల్సి ఉంది. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమయం. ఇది నువ్వు నెక్స్ట్ 6 days నువ్వు కరెక్ట్గా ఫేస్ చేయాలంటే, నువ్వు మిగిలినటువంటి 6 రోజులు నిరీక్షణ గలవాడు ఉండాలంటే, ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తావు చాలా ఇంపార్టెంట్. అందుకని ఇది మొదటి దినం అంటాం మనం. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ స్టార్ట్ అవుతుంది. మిగిలినటువంటి 6 రోజులు ఎలా జీవించాలి, ఎంత నిరీక్షణ ఉండాలి, ఎంత సంతోషంగా బ్రతకాలి, ఎంత విశ్వాసంగా ఉండాలి, ఎంత ధైర్యంగా బ్రతకాలి అనేటువంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత మనము కొన్ని విషయాలు పొందుకొని వాటిని బేస్ చేసుకొని మిగిలిన 6 రోజులు జీవించే ప్రయత్నం చేస్తున్నాం. మరలా నెక్స్ట్ సండే మరలా వస్తున్నాం. ఓ రకంగా ఎలాంటిదంటే చూడండి, ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటున్నాం మనం. ఎందుకంటే ఇక్కడ మనం రీఛార్జ్ చేసుకుంటాం, వాక్యం వింటాం, బాగానే ఉంటుంది. కానీ బయటికి వెళ్ళాక నీకు ఎక్కిన ఛార్జింగ్ అంతా కూడా డిశ్చార్జ్ అయిపోతుంటుంది. ఎందుకంటే నువ్వు బయటికి వెళ్ళాక నీకు ఎక్కువ శాతం మనం బ్యాడ్ న్యూసే వింటూ ఉంటాం. ఎక్కువగా ప్రతి వాళ్ళు మనం కంపెనీలో పనిచేసే చోట నెగిటివ్గా మాట్లాడతారు. ఎంత కష్టపడి పనిచేసిన మేనేజర్ మనల్ని దయ చూపించండి, మనం ఎంత కష్టపడినా ప్రతిఫలం మనకి కింద వస్తుంది. ఇలాంటివన్నీ నెగిటివ్ టాక్స్ అన్నీ కూడా మనం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నా వస్తుంది. నువ్వు బయట ఎక్కడికి వెళ్ళినా సరే నీకు దేవుడు ఆదివారం ఇచ్చే నిరీక్షణ అటువంటిది మళ్ళా శనివారం వరకు క్యారీ అవుట్ అవడం చాలా వరకు కష్టమే. అందుకని వీలైనంత వరకు ఎక్కువ వాక్యాన్ని మనం పొందుకోవడానికి మనం ప్రయత్నము చేస్తున్నాం. ఎందుకంటే విశ్వాసం ఉంటుంది మనకు చాలా చాలా, అది లేకుండా దేవుడికి మనం ఇష్టలుగా బ్రతలేం, అది లేకుండా కార్యాలు జరగవు. అందుకే చూడండి, గమనించండి, విశ్వాసం ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది. నేను ఎందుకు స్పెసిఫిక్గా నిరీక్షణ గురించి కూడా ఎందుకు చెప్తున్నాను, నిజంగా సీరియస్ చెప్తాను. ఎందుకు మరలా విశ్వాసం గురించి చాలాసార్లు చెప్పేసుకున్నాం మనం, చాలా వారాలు చాలా చెప్పేసుకున్నాం. మరలా ఎందుకు విశ్వాసం చెప్తున్నాను అంటే, నాకు వేరే చెప్పడానికి ఏమి లేవు, మరలా విశ్వాసం చెప్తున్నాను కాదు. ఎందుకంటే మనకి విశ్వాసం అప్పుడప్పుడు విశ్వాసంలో మనం బలపడాలి కాబట్టి, మన విశ్వాసంలో ఎదగాలి కాబట్టి అప్పుడప్పుడు విశ్వాసం గురించి మరలా తెలుసుకోవడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ విశ్వాసం ఇంకా పురుకలబడుతూ ఉండాలి. అందుకని మరలా విశ్వాసం గురించి చెప్తున్నాను. అందుకే మరలా ఈరోజు కూడా విశ్వాసం గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనంతా విశ్వాసంలో మనం పురుకల్పబడుతూ మనం ఉండాలి. అందుకనే విశ్వాసం గురించి వాక్యం తెలుసుకోవాలి. ఎందుకంటే మన విశ్వాసం మనకు ఉన్నప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడో, కార్యాలు ఎలా జరుగుతాయో మనకు ఒక రకమైన క్లారిటీ మనకు వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే మన దేవుని గురించి, దేవుడు ఎప్పుడు ఎలా పనిచేస్తాడో, ఎప్పుడు ఎలా కార్యం జరిగిస్తాడో, ఎప్పుడు దేవుడు ఎలాగ ఆలోచిస్తాడో మనకు తెలియదండి, మనం అర్థం చేసుకోలేండి అని చాలామంది అనుకుంటారు. కానీ బైబిల్లో చెప్తున్నాను చూడండి, దేవుడు ఎప్పుడు ఎలాగ పనిచేస్తాడంటే విశ్వాసగా నువ్వు ముందుగానే గెస్ చేయొచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు ఎలాగ ఆలోచిస్తాడు, ఎలాగ పనిచేస్తాడు ముందుగానే తెలుసుకోవచ్చు. ఆయన దేవుడు కాబట్టి మనకి ఏది అర్థం కాదని ఆయన చేసినప్పుడే మనకు అర్థమవుతుందని కాదు. నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు దేవుడు ఎలా స్పందిస్తాడో నీకు క్లారిటీ ఉండాలి ముందే. ఎందుకంటే బైబిల్లో చాలామంది అనారోగ్య పరిస్థితులతోనో లేదా వేరే వేరే సమస్యలతో వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుడు ఎప్పుడు ఒకేలాగా స్పందించాడు. దేవుడు ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా పనిచేసేటువంటి వాడు కాదు. అందుకని మన విశ్వాసం తెలియనప్పుడు దేవుడు ఎలా స్పందిస్తాడు నీ గ్యారంటీకి నీకు ఐడియా ఉంటుంది, నీకు క్లూ ఉంటుంది. అప్పుడు నీకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి నువ్వు విశ్వాసం ఉంచడానికి ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నీ నుండి ఏమి ఎదురు చూస్తాడు నీకు తెలుసు. సువార్తలో చూడండి, బైబిల్లో చాలామంది సమస్యలతో వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళందరి దగ్గర దేవుడు ఒకటే అడిగాడు, వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ అని రానివ్వండి, ఎవరైనా సరే కానీ, యూదులే కావచ్చు లేదా ఇంకా వేరే వాళ్ళు అన్యులే కావచ్చు, ఆయన దగ్గరకు వచ్చిన ఫస్ట్ వాళ్ళు అనేసి ఒకే క్వశ్చన్, నేను ఇది చేయగలనని నమ్ముచున్నావా? దాంతో ఇప్పుడు కూడా నువ్వు దేవుని దగ్గరికి నీకు ఉన్నటువంటి సమస్య దేవుని దగ్గరికి వచ్చినాడు, ఇంకో నువ్వు దేవుడు అదే అడుగుతాడు మళ్ళీ ఇప్పుడు కూడా.
సో నీకు తెలిసిపోతుంది, నువ్వు ప్రాబ్లం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తానో తెలిసిపోతుంది. నీకు అది తెలుసు కాబట్టి నువ్వు ముందుగానే రెడీ అయ్యేప్పుడు మనం దేవుని దగ్గర మనం వెళ్ళాలి. అందుకని విశ్వాసం మనం తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నాం. అందుకని చూడండి, అందుకనే వాక్యం ఉండి, అందుకని మనకి ఎంత వాక్యం వింటూ ఉంటే నిరీక్షణ మనం కొద్దిగా మనం బలపడుతుంటాం. అందుకని చూడండి, ఒక వాక్య భాగం నేను చూపిస్తాను. చూడండి, మొదటిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలకు ఒకసారి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచానో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ గమనించండి, ఇక్కడ నేను లాస్ట్ టైం నిరీక్షణ చెప్పినప్పుడు చెప్పాను చూసారా, దేవుడు ప్రతిదాన్ని కూడా జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని, ఇంక నువ్వు జగత్తు పునాది వేయబడలేదు కాబట్టి మనకి అవసరమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుడు ముందుగానే సిద్ధపరిచి క్రీస్తులో సిద్ధపరిచి ఉంచండి. లాస్ట్ వీక్ నేను చెప్పాను చూసారా, దేవుడు ప్రతిదీ సిద్ధపరిచాడు. కాబట్టి జగత్తుకు ఇంకా పునాది వేయబడలేదు కాబట్టి, భౌతికమైన ప్రపంచం లేదు కాబట్టి, దేవుడు నీకు అవసరమైన ప్రతి భౌతికమైనది కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఒక స్థితిలో, ఒక రూపంలో మనకు అవసరమైన ప్రతిదాన్ని దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. ఒకసారి దాని గురించి ఆలోచించండి. నీకు రేపు ఎల్లుండో ఇది అవసరం అవుతుందో, నీకు నెక్స్ట్ ఇయర్ ఇది అవసరం అవుతుందో, దాన్ని నువ్వు పుట్టక మునిపే, ఇంకా చెప్పాలంటే అసలు నువ్వు కాదు, అసలు భూమి పుట్టక మునిపే దేవుడు ఆల్రెడీ రెడీగా చేసి ఉంచాడట. ఇప్పుడు అందుకని చూడండి, మనము ఇప్పుడు దేవుని వాక్యం ఎందుకు వింటున్నాం? దేవుని దగ్గర మనం వస్తున్నప్పుడు ఏంటంటే, దేవుడు అనాది కాలములో నువ్వు భూమి మీదకి రాక మునిపే దేవుడు చాలా సిద్ధపరిచాడు. అవి మధ్యలో వచ్చినటువంటి నీకు పుట్టక మునుపు ఏం దేవుడు సిద్ధపరిచాడో నీకు తెలియదు. అందుకని చర్చకొస్తున్నాం. చర్చకొచ్చిన ఏం జరుగుతుందంటే, జగత్తు పునాది వేయబడక మునిపే, నువ్వు పుట్టక మునిపే నీ గురించి దేవుడు ఏం ఆలోచించాడు, నీ కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడో, ఎప్పుడో సిద్ధపరిచాడు, దాన్ని దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనకి బయలుపరుస్తాడు. అందుకనే మనం చర్చకు వస్తున్నాం. ఎందుకంటే దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడో అది నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, అందుకే ఇక్కడే మనకు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే దేవుడు ప్రతి ఆత్మ సంబంధంగా సిద్ధపరిచాడు. అది భౌతికంగా అది మన విశ్వాసం మారుస్తుంది. ఇప్పుడు ఆత్మీయంగా ఉంది కాబట్టి మనకి అది కళ్ళకి కనబడదు కాబట్టి పెద్ద ప్రాబ్లం మనకి. ఎందుకంటే మన విశ్వాసం అంటే కూడా మనం చాలా సందర్భాలు అంటే చూస్తే కానీ నమ్మము అనుకుంటాం. తోమ ఇంకను దేవుని నమ్మాడు, యేసుక్రీస్తుని నమ్మాడు, 3.5 సంవత్సరాలు ఫాలో అయ్యాడు, చాలా వదిలేసుకొని వచ్చాడు. సిన్సియారిటీ చాలా ఉంది తోమాకి. కానీ యేసుక్రీస్తు తిరిగి లేచాడు అన్నప్పుడు మాత్రం అది నమ్మడానికి మాత్రం అవసరమైనంత విశ్వాసం ఆయనలో లేదు. అందుకే నేను చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. అలాగే చాలామంది సిన్సియర్ క్రిస్టియన్స్ చాలామంది ఉంటారు ఈ రోజుల్లో. జస్ట్ నువ్వు సిన్సియర్ ఉన్నావు కాబట్టి, నువ్వు నిజాయితీగా ఉన్నావు కాబట్టి దేవుడిని కార్యం చేయడు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నీలో విశ్వాసం ఉందా లేదా అని దేవుడు ముందు అడుగుతాడు. అప్పుడు అందుకని మనకి విశ్వాసం అందుకని అవసరం నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఏం నమ్మాలంటే, దేవుడు ముందుగానే కొన్ని సిద్ధపరిచాడు, కాకపోతే మన కంటికి కనబడవు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ చాలామంది ఏంటంటే ఎక్కువ వచనం చదివినప్పుడు ఆ ఒక్క వచనం చదువుతాం. అందుకే ఏమనుకుంటామంటే, దేవుడు ఏమి సిద్ధపరిచాడు, అవి కంటికి కనబడ, చెవి కనబడ, వనచురదానికి గోచరము కాదండి. దేవుడు ఏం చేస్తాడో మనకు అర్థం కాదని అంటారు చాలామంది వచనాన్ని బేస్ చేసుకొని. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, నెక్స్ట్ వచనం బైబిల్లో ఉంది, అది కూడా చదువుతాను చూడండి. ఆ నెక్స్ట్ వచ్చిన వెంటనే దేవుడు ఏం చెప్పాడంటే, మనకైతే అంటే విశ్వాసులకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. చూసారా? చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు కొన్ని మనకు సిద్ధపరిచాడు. నువ్వు తర్వాత వచ్చావు, దేవుడు సిద్ధపరిచిన తర్వాత వచ్చావు కాబట్టి నువ్వు పుట్టక ముందు ఏం జరిగిందో నీకు తెలీదు. దాన్ని దేవుడు నీకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే దేవుడు ప్రత్యక్షమై దేవుడు తన వాక్యాన్ని మనకిస్తున్నాడు. దేవుడు తన వాక్యం మనకి ఇస్తున్నాడు. వాక్యంలో ఏముంది? జస్ట్ ఒక ప్రసంగం కాదు. వాక్యంలో ఏముందంటే, దేవుడు మన కొరకు యాక్చువల్గా ఏం సిద్ధపరిచాడు అది నీకు నార్మల్గా నీకు తెలియదు కాబట్టి దేవుడు తన ఆత్మ ద్వారా మనకి బయలుపరుస్తాడట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే, దేవుడు సిద్ధపరిచి మనకి ఎవరు కంటికి కనబడవు, మనుషులకు గోచరం కాదని అందరూ హల్లెలూయా స్తోత్రం అంటాం మనం. కానీ బైబిల్ ఇక్కడ పౌలు అంటున్నాడు, అవి నార్మల్గా అయితే కనబడవు. నువ్వు నార్మల్ ఈ కళ్ళతో చూడడానికి కనబడదు, ఈ మైండ్తో అర్థం చేసుకొని కనబడదు. కానీ మనకైతే అంటే విశ్వాసాలుగా అయితే దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. అంటే వాక్యం ద్వారా దేవుడు ఏంటంటే, వాక్యం వింటున్నప్పుడు దేవుడు కొన్ని తెరచిని కొన్ని చూపిస్తాడు. మన కొరకు దేవుడు ఏమేమి సిద్ధపరిచాడు, ఏమేమి చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడో వాక్యమును తెరచి మనకు కొన్ని విషయాలు దేవుడు చూపిస్తున్నాడు. అప్పుడు నువ్వు ఈ నేత్రాలతో కాకుండా హృదయంతో మనసుతో నువ్వు వాక్యం వల్ల కొన్ని విషయాలు నువ్వు చూడగలుగుతున్నావు.
దేవుడు నీకు చూపించేటప్పుడు, స్టార్ట్ చేసేటప్పుడు, నీ జీవితంలో కార్యం చేసేటప్పుడు దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మీయంగా స్టార్ట్ చేస్తున్నాడు. అంటే ముందే నీకు ప్రతిదీ భౌతికంగా కనబడదు, ముందు ఆత్మీయంగా దేవుడు చూపిస్తాడు. ఆత్మీయంగా చూపించి నీకు ఒకటి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు వెంటనే ఏం చేస్తుంటే నిరీక్షిస్తున్నావు. నిరీక్షించి అలా వింటూ ఉండగా విశ్వాసం బలపడుతుంది. విశ్వాసం స్టేజ్ దాటినప్పుడు ఏంటంటే ఒక నిశ్చయత నీకు వస్తుంది. ఆ నిశ్చయత వచ్చిన మరుక్షణమే నువ్వు అదృష్టంగా అప్పటివరకు ఉన్నటువంటిది నువ్వు మనస్సులో అర్థం చేసుకుని గ్రహించింది, అప్పుడు తర్వాత నువ్వు కళ్ళతో నువ్వు దాన్ని భౌతికంగా చూస్తావు. అందుకే ఫస్ట్ ఎక్కడ చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మీయంగా చూడడం నేర్చుకోవాలి. మనం ఆత్మీయంగా చూడడం నేర్చుకోవాలి. వాక్యంలో ఆ విషయం ఉంది. వాక్యంలో ఏముందంటే నువ్వు వాక్యం వింటున్నప్పుడు నీకంటూ ఒక ఊహను దేవుడు కలిగిస్తాడు. జనరల్ ఈవెన్ మామూలు చూడండి, మనుషులు సహజంగా భౌతికంగా కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు కూడా, అందుకే చూడండి వాక్యం అంటే మాట్లాడుతుంటే మన మైండ్లో ఒక పిక్చర్ని ఏర్పాటు చేస్తుంది, ఒక పిక్చర్ని డిజైన్ చేస్తుంది యాక్చువల్ మాటలు. ఇప్పుడు నేను చూడండి, నార్మల్గా నల్లయ్యని అన్నాను అనుకోండి నేను, లేదా నల్ల పిల్లలు అనుకోండి, మనకి నల్ల పిల్ల అనే స్పెల్లింగ్ గుర్తురాదు, మనకి మైండ్లో నల్ల పిల్లే నిజంగా పిల్లే మనకి గుర్తొస్తుంది. అంటే ఏం చేసింది, జస్ట్ నేను ఒక స్పెల్లింగ్ ఒక వర్డ్ చెప్పాను, నేను మీకు బొమ్మనే చూపించలేదు, జస్ట్ ఒక వర్డే నేను ప్రొనౌన్స్ చేశాను, కానీ వెంటనే అది వినగానే మన మైండ్లో దానికి రూపం మనం ఆటోమేటిక్గా మన మైండ్ ఏర్పాటు చేసుకుంటుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అంటే మాటల్లో పదాలు అంటే మనం వింటున్నప్పుడు మన మైండ్లో అది కన్వర్ట్ అయ్యి ఒక పిక్చర్ లాగా అది మారుతుంది. ఒక సహజంగా క్యాజువల్ లోకి సంబంధించిన విషయాలకి మన మైండ్లో ఒక ఊహనది కల్పిస్తున్నప్పుడు ఆలోచించండి, దేవుని యొక్క వాక్యం ఇంకెంత బలంగా మన మనసులో అది కార్యము జరిగిస్తుంది. అంటే యాక్చువల్గా అప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, దేవుడు ఏం చేసే ప్రయత్నం చేస్తున్నావు నీ హృదయంలో అంటే, నీ మనసులో అంటే, వాక్యము ద్వారా నీ స్థితి ఎలా ఉండబోతుంది, ఎలా ఉండే అవకాశం ఉందో నీ మనసులో ఒక ముందుగా ఒక ఎగ్జాంపుల్, ఒక పిక్చర్ని ఇచ్చే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. అది నువ్వు ఫస్ట్ నువ్వు హృదయంలో లేదా మనసులో చూస్తేనే తర్వాత అది భౌతికంగా అది మారుతుంది. అందుకే దేవుడు ఫస్ట్ ఏం చేస్తున్నాడు, ఆత్మీయంగా నీకు చూపించే ప్రయత్నము చేస్తున్నాడు. అన్నాడు పౌలు అంటున్నాడు, దేవుడు మనకు ముందుగానే కొన్ని సిద్ధపరిచాడు. తను ప్రేమించే వారికి దేవుడు ఏం సిద్ధపరిచాడో అవి జనరల్గా కంటికి కనబడవు, జనరల్గా చెవికి అది వినబడదు, మనిషి హృదయానికి గోచరము కాదు. నార్మల్గా అయితే నీకు అది కనబడదు, వినబడదు, నీకు అర్థం కాదు. కానీ దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే, దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని వాక్యం ఉన్నాడు మనకు దాన్ని బయలుపరుస్తున్నాడు. సరే, ఇప్పుడు బయలుపరిచినప్పుడు అర్థమవుతుంది మనకు, పర్లేదు, మనకు కూడా మన లైఫ్ కూడా బాగానే మారే అవకాశం ఉంది. వాళ్ళది వీళ్ళనే కాదు, మనం కూడా వారిలాగా మార్చలేదు, వారికంటే బెటర్గా మనం కూడా మారే అవకాశం మనకు కూడా ఉంది అని వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మన కార్యక్రమం ఒక నిరీక్షని మన హృదయాల్లో దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అందుకని వాక్యం అంత ఇంపార్టెంట్ తెలుసా? ఎందుకంటే అక్కడ విశ్వాసం అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే విశ్వాసం అంటే ఏది కాదు చెప్తున్నాను. ఏది విశ్వాసం కాదంటే, నువ్వు బయట ప్రతిదీ చూసి, నువ్వు చూడగలిగేది చూసి, నువ్వు వినగలిగేది విని, నువ్వు అర్థం చేసుకోగలిగేది మాత్రం అర్థం చేసుకునేది విశ్వాసం కాదు. అది ఇంకా చెప్పండి, అది అవిశ్వాసము. నువ్వు చూసే ప్రతిదీ, నువ్వు ఈ చెవులతో వినే ప్రతిదీ, నువ్వు మామూలు సహజంగా గ్రహించే ప్రతిదీ కూడా అది భౌతిక సంబంధమైనటువంటిది. అది ఇంకనూ నీ విశ్వాసాన్ని అంతకంతకు బలహీనపరుస్తుంది, కానీ అది బలపరచదు. కానీ మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, చర్చిలోకి వచ్చిన వాక్యం ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు. చూసారా? అది బహుశా మైండ్కి అర్థం కాకపోవచ్చు, ఈ చెవికి అది వినబడకపోవచ్చు, హృదయానికి గోచరం కాకపోవచ్చు, కానీ ఒక్కసారి వాక్యం ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మ కనుక పనిచేస్తే మన మధ్యలో, అప్పుడు నార్మల్గా అర్థం కాని విషయాలన్నీ కూడా నీకు హృదయంలో నీకు అర్థమవుతాయి. దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. ఎందుకు దేవుడు బయలుపరుస్తాడు? దేవుడు ముందుగానే కొన్ని సిద్ధపరిచాడు. అది నీకు చూపించే ప్రయత్నం, నేనేం చేయబోతున్నానో నీకు చూపిస్తున్నాను, కాబట్టి నువ్వు నా వాక్యం మీద నువ్వు మనసు పెట్టని దేవుడు నిరీక్షణని బలపరిచి నీకు లేనటువంటి ఒక ఆశను దేవుడు చిగురింపచేసే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. అందుకే నేను మిమ్మల్ని చూద్దిన సంగతులు ఎరుగుదును, అవి రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలు కానీ హానికరమైనవి కావు. నేను కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాను అంటున్నాడు. ఓ టైం వచ్చినప్పుడు దేవుడు దాని తన ఆత్మ ద్వారా మనకు వాటిని బయలుపరుస్తున్నాడు. అందుకే ఇప్పుడు విశ్వాసంగా మనం ఏం చేస్తామంటే, మనము చూసే దాన్ని బట్టి బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేయము. దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఏం బయలుపరుస్తున్నాడో దాన్ని అర్థం చేసుకుని దాన్ని రియాలిటీగా మార్చుకోవడానికి మన ప్రయత్నము చేస్తున్నాం. దేవుడు ఆత్మీయంగా కొన్ని మనకి బయలుపరుస్తున్నాడు, అది ఇంకా వాస్తవంలోనికి అది రాలేదు. అది దేవుడు చూపించేది ఆత్మీయంగా ఉంది, కానీ దాన్ని వాస్తవంగా మార్చేది, కన్వర్ట్ చేసేది విశ్వాసము. ఆయన ఫస్ట్ చూసాం కాబట్టి ఇప్పుడు నీ విశ్వాసానికి గురొకటి ఉంది. దేవుడు నీకు ఒకటి చూపించాడు, నీ జీవితం ఎలా ఉండబోతుందని దేవుడు చూపించాడు, ఒక గురిని నిలిపాడు దేవుడు. ఇప్పుడు ఆ డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళడానికి మనము విశ్వాసంతో ముందుకి అడుగేస్తూ ముందుకి వెళ్తూ ఉంటాం. అప్పుడు దేవుడు మనం ముందుగానే అదృశ్యంగా చూపించినటువంటి దాని యొక్క గమ్యానికి మనం చేరుతాం. ఎగ్జాంపుల్ యోసేపు ఉన్నాడు, చూసారు? యోసేపు కూడా అలా కదా, దేవుడు దర్శనం ఇచ్చాడు. వాళ్ళకి వాక్యం లేదు కదా, దేవుడు దర్శనం ఇచ్చాడు, అది నమ్మాడు. ఏదైతే దేవుడు ముందుగా చూపించాడో చివరికి అక్కడికి వెళ్ళాడు.
ఎందుకని? దాన్నే ముందు నిలుపుకున్నాడు. యోసేపు దాన్నే ముందు పెట్టుకున్నాడు. ఆయనకి బోల్డ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ నేను ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడు కూడా మాట్లాడడం చూడమని. ఎందుకంటే దాని గురించి ఆయన ఆలోచించలేదు కాబట్టి దాని గురించి మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు చూడండి, అది ఆలోచించండి. యోసేపు ఊరినే జస్ట్ ఒక మంచి మంచి వ్యక్తి అండి, ఎవరి గురించి చెడుగా మాట్లాడండి అలా కాదు. జస్ట్ అది భౌతికంగా యోసేపు అన్నటువంటి ఒక వ్యక్తి మంచోడని కాదు. యోసేపు అనే వ్యక్తి ఆత్మ సంబంధమైన వాడు. అంటే ఆయన ఎందుకు అలా మాట్లాడు అంటే దానికి కారణం ఏంటంటే ఆత్మీయ కారణం. ఎందుకంటే ఆయనకి దేవుడు ముందుగానే చూపించాడు. అది ఆయన నెగిటివ్గా మాట్లాడనివ్వట్లేదు ఆయన్ని, ఎందుకంటే అది మనసులో బాగా స్థిరపరచుకున్నాడు కాబట్టి. ఈ నెగిటివ్గా తనకు జరుగుతున్నటువంటి అన్యాయము, తనకి ఇతరులు చేస్తున్నటువంటి కీడటువంటిది చేస్తున్నప్పుడు కూడా కామన్ మ్యాన్ అయితే దాని గురించే మాట్లాడతాడు, దాని గురించి ఆలోచిస్తాడు. కానీ యోసేపు అలా మాట్లాడకుండా, అలా ఆలోచించకుండా చేసిన ఏంటంటే దేవుడు తన హృదయంలో ఆల్రెడీ ఏదైతే ఎంతమంది దర్శనం ఇచ్చాడో అది ఆ నోరు తెరిచి నెగిటివ్గా మాట్లాడనివ్వలేదు. అది జరుగుతుందో లేదో అని అపనమ్మకం అది కలిగించలేదు, ఎందుకంటే దాని మనసులో నిలుపుకున్నాడు. అలాగే మనకు కూడా దేవుడు తన యొక్క మాటల ద్వారా కొన్ని మనకి ఇస్తాడు. అది అదృశ్యంగా ఉంటుంది, దేవుడు మనకి దాన్ని బయలుపరుస్తున్నాడు. అది అర్థం చేసుకోవాలి మనం. అందుకే ఉట్టిగా ఊరిలో కేవలం పైపైన ప్రసంగం మనం వినేసి వెళ్ళిపోవడానికి కాదు మనం వచ్చేది. దేవుడు మనకు కొన్ని విషయాలు చూపిస్తున్నాడు. అందుకనే ఇక్కడ మనకు సహజంగా అర్థం కాని విషయాలు చాలా ఇక్కడ దేవుడు చూపిస్తాడు. కాబట్టి చర్చికి చాలా ఇంట్రెస్ట్గా రావాలి, చాలా హ్యాపీగా రావాలి, చాలా సంతోషంగా రావాలి. ఎందుకంటే నీకు ఎక్కడ చూపించినటువంటిది, ఎక్కడ దొరికినటువంటిది దేవుడు ఇక్కడ మనకి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. దాని మీద నీ లైఫ్, నీ ఫ్యూచర్ బేస్ అయి ఉంటుంది. యోసేపు యొక్క ఫ్యూచర్ దేని మీద బేస్ అయి ఉంది? దేవుడు చూపించిన దర్శనం మీద బేస్ అయి ఉంది. దాన్ని చూపించాడు. దేవుడు ఇప్పటికే మారాడు, దేవుడు ఇప్పుడు కూడా మనకు అలాగనే చూపిస్తాడు. అందుకని దేవుడు తన ఆత్మ ద్వారా మనం బయలుపరుస్తాడు. కాబట్టి వాక్యం వినేటప్పుడు మనం కూడా ఆత్మ సంబంధంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రసంగాలు ఏం పాయింట్ చెప్తున్నారు అన్నది ఈ మైండ్కి అర్థం చేసుకునే ప్రయత్నం చేయకండి. ప్రసంగాన్ని ఎప్పుడు కూడా ఈ మైండ్తో అర్థం చేసుకునే ప్రయత్నం చేయకండి, హృదయంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దాని పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు చాలా చాలా అవసరం. అన్న దేవుడు మనకు సిద్ధపరిచాడు. అవి నార్మల్గా కనబడదు, కానీ దేవుడు తన వాక్యం ద్వారా మనకి బయలుపరచాడు. చూడండి, ఇంకొక వాక్యం మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోనికి మనం వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16 వచనం. సో ఇక్కడ శ్రమల గురించి ఇక్కడ పౌలు ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 16 వచనం చదువుతాను చూడండి. కావున మేము అధైర్యపడము, ఎందుకంటే భయపడేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి అంటున్నాడు. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎందుకనంటే చూడండి, మేము దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ, ఇక్కడ గమనించంటే మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగుజేయుచున్నది. ఇక్కడ గమనించండి, ఒక సింపుల్ చెప్పాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా పౌలు ఏం చెప్తున్నాడంటే మేము ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఒక విశ్వాస ప్రాబ్లం ఉన్నప్పుడు మేము దాన్ని చూసి భయపడం. చూడండి ఎంత ధైర్యంగా పౌలు చెప్తున్నాడు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ చూసి భయపడం. ఈ పౌలు ఎందుకు నువ్వు ప్రాబ్లమ్స్ చూసి ఎందుకు భయపడవు అంటే నేను అంత విశ్వాసని అంటలేదు. పౌలకు విషయాన్ని నేర్చుకున్నాడు. గమనించండి, ఇది గొప్ప భక్తిపరులకు ఆటోమేటిక్గా జరిగిపోయే కార్యం కాదు. ఇది పౌలు దేవుని యొక్క ఆత్మీయ రాజ్యం ఎలా పనిచేస్తుందో పౌలు అర్థం చేసుకున్నాడు. అందుకంటున్నాడు చూడండి, ఈ ప్రాబ్లం అటువంటిది ఎలాగ మారుతుందంటే అంతకంతకు మహిమకరంగా మారుతుంది అంటున్నాడు పౌలు. ప్రాబ్లం మహిమకరంగా ఎలా మారుతుంది ఒకసారి ఆలోచించండి. ప్రాబ్లం మహిమకరంగా ఎందుకు మారుతుంది? నార్మల్ ఏమనుకుంటా అంటే చాలామంది వచ్చిన చూసారికి అర్థం చేసుకోకపోతే ఏమనుకుంటా అంటే ఏమర్రవుదండి, ప్రాబ్లం ఎప్పటికైనా సరే ప్రాబ్లం మంచిగా మారిపోద్దండి అంటాం. ప్రాబ్లం అంటే దానంతట అదే మంచిగా ఎప్పుడు మారదు. గమనించండి, పౌలు ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే వర్రీ అవ్వద్దు, అదంతకు ఆటోమేటిక్గా అది మారిపోద్దని చెప్పట్లేదు. ప్రాబ్లము ఆటోమేటిక్గా మహిమకరంగా మారదు. ఏ ప్రాబ్లం కూడా నార్మల్గా విశ్వాసికి అది బలాన్ని నార్మల్గా ఇవ్వదు. ప్రాబ్లం దానంతట అదే నీకు ఆటోమేటిక్గా బలాన్ని ఇవ్వదు. యాక్చువల్గా ప్రాబ్లం నీకు బలాన్ని ఇవ్వదు. అలాగా మనం చాలామంది చెప్తారేమో పర్లేదండి, నీకు అది బలం, నిన్ను బలపరచడానికి దేవుడు ప్రాబ్లం ఇచ్చాడంటారు. ప్రాబ్లం ఎప్పుడు కూడా ఏ విశ్వాసాన్ని బలపరచు. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలి, అసలు ప్రాబ్లం వచ్చింది నీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి. ప్రాబ్లం సాతాను ఇచ్చింది, ప్రాబ్లం ఆటోమేటిక్ నేను బలపరచేసి అనుకుంటే అప్పుడు సాతాను నేను బలపరచడానికి శోధన ఇచ్చాడా? ప్రాబ్లం ఎందుకు వచ్చిందా? ఏ ప్రాబ్లం కూడా వాక్యంలాగా నీ హృదయంలో బలపరిచే రీతిగా వేరేది పనిచేయదు. వాక్యమే నేను బలపరుస్తుంది, కానీ ప్రాబ్లం నిన్ను బలపరచదు. ప్రాబ్లం వచ్చింది నేను బలహీనపరచడానికి, శ్రమలు వచ్చింది నేను బలహీనపరచడానికి. మరి అప్పుడు ప్రాబ్లం కాస్త భయమకరంగా ఎలా మారుతుంది అంటే దానికి నువ్వు చేయాల్సినటువంటి కార్యం ఒకటి ఉంది. ప్రాబ్లం వచ్చింది నేను సైలెంట్గా ఉంటానండి, అదే ఆటోమేటిక్ మహిమకరంగా మారిపోద్ది. అది కాదు. అది
అది మామూలుగా లోక సంబంధంగా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండే వాళ్ళు అలా నమ్ముతారు. ప్రవచన వరే వద్ద పాజిటివ్గా ఉండి అన్నీ సర్దుకుంటాలి అంటారు. అది లోకం చెప్పేది, దానికి ఆధారం లేదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మారుతుంది. నీ ప్రాబ్లమ్ మహిమకరంగా దేవుడు మారుస్తాడు అంటాడు. ఎలా మారుతుంది అంటే దానంతో అదే మారదు. ప్రాబ్లం ఆటోమేటిక్ నువ్వు వెయిట్ చేయి, ప్రాబ్లం మహిమకరంగా మారిపోద్దని చెప్పట్లేదు. ప్రాబ్లంని నువ్వు మహిమకరంగా మార్చుకుంటావు. ప్రాబ్లంని మన యాటిట్యూడ్ ద్వారా, మన బిహేవియర్ ద్వారా ప్రాబ్లం మహిమకరంగా మార్చుకుంటాం. ఎలాగ తెలుసా? చూడండి, అక్కడ పౌలు చెప్తున్నాడు. మరొకసారి చదివితే మీకు అర్థమవుతుంది. మేము దృశ్యమైన వాటిని కాక చూడక, చూడండి 17 వచ్చిన 2 లైన్, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. సరే, ప్రాబ్లం మహిమకరంగా ఎలా మారుతుందో తెలుసా? నువ్వు దేన్ని చూస్తాను దాన్ని బట్టి ప్రాబ్లం మారుతుంది. ఇక్కడ ప్రాబ్లం అదే రావడం, అదే ఆటోమేటిక్ మహిమకరంగా కన్వర్ట్ అయిపోవడం పౌలు చెప్పట్లేదు. ప్రాబ్లం వస్తుంది, వచ్చినప్పుడు నువ్వు దేన్ని చూస్తున్నావు దాన్ని బట్టి దాని తర్వాత అదే రియాలిటీగా మారుతుంది. ఒకటి వచ్చింది నీ జీవితంలోనికి, ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు చేసేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పౌలు అంటున్నాడు, ప్రాబ్లం వచ్చింది, సమస్యలు వచ్చినాయి, ఈ శ్రమలు వచ్చి మేము చేస్తున్నామంటే మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు, అదృశ్యమైన వాటిని మేము నిదాన్ని చూస్తున్నాము గనుక క్షణమాత్రం ఉండి మా చులకని శ్రమ అంటున్నాడు. ప్రాబ్లం మేము భయపడమంటున్నాడు. ఎందుకు భయపడంటే, నేను ప్రాబ్లం నా ముందుకు వచ్చినప్పుడు నేను ప్రాబ్లంని చూడను, నేను దృశ్యమైన దాన్ని చూడను, అదృశ్యమైన దానిని నిదానించి చూస్తాను. అంటే ఇక్కడ ప్రాబ్లంని మహిమకరంగా మార్చింది ఏంటంటే, ప్రాబ్లమే ఆటోమేటిక్ మహిమకరంగా మారిపోలేదు. ప్రాబ్లం వచ్చినప్పుడు పౌలు ప్రాబ్లం చూడడం మానేస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక రెండోది ఏం చేస్తాడంటే అదృశ్యమైన దానిని చూస్తున్నాడంట. అదృశ్యమైనదంటే ఏంటి? ఇందాక చదివిన కొరింథీ పత్రికలో అక్కడ పౌలు ఏంటంటే, దేవుడు ఏది సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవు, చెవికి కనబడవు, మనుషులు దానికి గోచరం కాదు, కానీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు. ఆ బయలుపరిచిన దాన్ని నువ్వు చూస్తున్నావు ఆత్మీయంగా. దేవుడు తన ఆత్మ ద్వారా కొన్ని బయలుపరుస్తున్నాడు. నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు ప్రాబ్లం వచ్చిందన్న విషయం చెప్పడానికి ప్రవక్త కానీ బోధకుడు అవసరమే లేదు. ప్రాబ్లం వచ్చిన విషయం నీకు తెలిసిపోద్ది. దాన్ని చెప్పడానికి పెద్ద పాస్టర్ ఎవరు అవసరం కూడా లేదు. నీకు ప్రాబ్లం కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి అది చెప్పడానికి బోధకుడు అవసరం లేదు. ప్రాబ్లం ఉందని తెలుసుకోవడానికి చర్చికి వచ్చి నువ్వు గంట వినాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎందుకు కూర్చొని ఇక్కడ గంట ఎందుకు వింటామంటే, నీ కళ్ళకు కనబడేది కాదు ఇక్కడ చూపించే ప్రయత్నం దేవుడు చేసేది. నీ కళ్ళకు కనబడకుండా అదృశ్యంగా ఇంకనూ ఉన్నటువంటిది. అది అదృశ్యంగా ఉన్నప్పటికీ ఇంకనూ భౌతికంగా నువ్వు చూసే అంత రియాలిటీను అదృశ్యంగా ఉండేది కూడా అంతే రియాలిటీ. కాబట్టి అదృశ్యమైన దానిని దేవుడు చూపించే ప్రయత్నం మనకి చేస్తున్నాడు. అంటే ఏం జరుగుతుంది? ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రాబ్లం వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, ఎందుకు ప్రాబ్లం నాకు చిన్నదిగా చూస్తానంటే, నేను భౌతికమైన దాన్ని చూడట్లేదు, నేను అదృశ్యమైన దాన్ని నిదానించి నేను చూస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చూస్తున్నాం? ప్రాబ్లం వచ్చిన మనం ఏం చూస్తున్నాం? ఎగ్జాంపుల్, రోగం వచ్చింది అనుకోండి, బలహీనంగా ఉన్నాం. బలహీనంగా ఉన్నప్పుడు నార్మల్గా నువ్వు రోగాన్ని మాత్రమే చూస్తే ఎలా మాడతావంటే, ఏంటోనండి నాకు ప్రాబ్లం సడన్గా, ఏంటోనండి నాకు శోధన, ఏంటండి నాకు రోగము, నన్ను చాలా బలహీనపరిచేస్తుంది, బతడమే వేస్ట్ అనిపించేస్తుందండి. ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసు నీ నోటంట? నువ్వు ప్రాబ్లంనే చూస్తున్నావు. కానీ నిజంగా నీ చుట్టూ జరుగుతున్నటువంటిది కేవలం నువ్వు చూసేది మాత్రమే ఉందా? నువ్వు చూసేది మాత్రమే కాదు, నువ్వు చూడకుండేది కూడా చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు చూసేది ఎంత వాస్తవం అనుకుంటున్నావో, ఇంకా చెప్పండి, నువ్వు చూసే దానికంటే నువ్వు చూడలేనటువంటిది ఇంకా వాస్తవము. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నువ్వు యాక్చువల్గా ఇప్పుడు ప్రాబ్లం నువ్వు చూడగలిగావంటే అర్థం ఏం గుర్తుపెట్టుకోండి, నువ్వు ఈ కళ్ళతో నువ్వు చూసావంటే నువ్వు సంతోషించు. ఎందుకంటే నువ్వు చూడగలేవు కాబట్టి అది టెంపరీ. నువ్వు చూడలేనిది ఏది? స్వస్థత నువ్వు చూడలేవు. నువ్వు శరీరం వీక్ అయిపోయి రోగంతో ఉండి నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు ఎంతసేపు నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి బలహీనతనే చూస్తావు తప్ప నువ్వు స్వస్థత నువ్వు యాక్చువల్గా నార్మల్గా నువ్వు చూడలేవు. కానీ నువ్వేం చేయాలంటే, నువ్వు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం కాకుండా చివరికి పరిష్కారం దొరకాలి, స్వస్థత రావాలంటే నువ్వు అదృశ్యంగా ఉండేటువంటి స్వస్థత నువ్వు ప్రాబ్లం ఉన్నప్పుడు చూడడం నేర్చుకోవాలి. అది ఎలా చూస్తాం మనము? దేవుడు వాక్యం ద్వారా చెప్పాడు కదా, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత అదృశ్యంగా ఉంది. అది వాక్యం ద్వారా దేవుడు మనకి బయలుపరిచాడు. నువ్వు హృదయంలో ఎప్పుడో వాక్యం ఉన్నప్పుడు నీకు దేవుడు ఆల్రెడీ చెప్పి ఆన్సర్ చూపించాడు ఆత్మీయంగా. అది నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు రోగం వచ్చినప్పుడు నువ్వు రోగాన్ని గురించి కాదు మాట్లాడాల్సింది, దాని గురించి కాదు చూడాల్సింది. నువ్వు దేని చూడాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు ఇచ్చేటువంటి దృశ్యాన్ని నువ్వు చూడాలి. దాని గురించి నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు రోగం వచ్చినప్పుడు నువ్వు రోగం గురించి కాక స్వస్థత గురించి మాట్లాడతావో అప్పుడు ఈ రోగం అనేటువంటిది చివరికి మహిమకరంగా మారుతుంది. అంటే స్వస్థతగా అది మారుతుంది.
అంటే అప్పుడు నువ్వేం చేయాలి? ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు దృశ్యమైనది కాదు చూడాల్సింది, అదృశ్యమైన దానిని చూడడం నేర్చుకోవాలి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అదే కొంచెం కష్టం మనకి, అదే కొంచెం కష్టం. ఎందుకంటే క్లియర్గా భౌతికమైన ఈజీగా చూసేస్తుంటాం, కానీ ఆత్మని మనం యాక్చువల్గా చూడలేమని కాదు, మనం దీని నుండి మన దృష్టిని దాని మీద మళ్లించుకోవడమే కష్టం. మళ్లించుకుంటే అది చాలా చాలా ఈజీ. అందుకని చూడండి, మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడకూడదు. మనం ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లమ్ గురించి మాట్లాడకూడదు. యెహోవా నా కాపరి నాకులేమి కలగదు. ఎందుకంటే నువ్వు చూసే దాని గురించి నువ్వు మాట్లాడదు. నీకు కనబడేది చూడొద్దు, నీకు కనబడినటువంటిది ఇంకోటి ఉంది, నువ్వు దాన్ని చూడు. ఎక్కడ ప్రాబ్లం? మనకు కనబట్టలేదు కాబట్టి మనం దాన్ని నమ్మడానికి కూడా ఇష్టపడం, కనబట్టలేదు కాబట్టి. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటి? వెలుచూపు వలన కాక విశ్వాసం వల్ల మేము నడుచుకుంటాం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెదుకు వారికి ఫలము దయచేస్తాను నమ్మాలి కదా. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు దేవుడిని నమ్మాలి కదా. అక్కడ కూడా దేవుడిని కళ్ళకు కనబడతాడా? ఎవరన్నా మనం దేవుని చూసామా? ఎవరు దేవుని చూడలేదు, కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రతిఫలం దయచేస్తాడు మనం నమ్ముతున్నాం. ఇప్పుడు అక్కడ కూడా దేవుడు లేనప్పుడు కూడా అది కూడా వాస్తవమే. దేవుడు మన కళ్ళకు కనబడినప్పుడు కూడా నువ్వు ఇక్కడ ఉన్నావు అనేది ఎంత వాస్తవమో అంతకంటే ఎక్కువగా దేవుడు ఇక్కడ ఉన్నాడు అనేది వాస్తవం, అంతగా వాస్తవం. మన ఎంతసేపు కళ్ళ ముందు కనబడేది చూస్తాం. ఈరోజు చర్చికి ఎక్కువ మంది వచ్చారండి, ఈరోజు చర్చి తక్కువ మంది వచ్చారండి. ఇది ఎంత రియాలిటీనో ఇంతకంటే రియాలిటీ ఏంటంటే దేవుడు ఇక్కడ ఖచ్చితంగా ఉంటాడు, అది రియాలిటీ అది. ఎందుకంటే చూసేది టెంపరీ. ఇప్పుడు చూడండి, చూసేవన్నీ కూడా అవి కనబడేవన్నీ కూడా అనిత్యములు అంటున్నాం. సింపుల్ మీకు వాళ్ళ భాష చెప్తాను చూడండి, టెంపరీ అంటాం ఇంగ్లీష్లో. ఇప్పుడు చూడండి, ఎవరికి ఏ వర్డ్ అర్థం కాదు, టెంపరీ అర్థమవుతుంది. టెంపరీ అంటే అర్థం ఏంటి? అది ఎప్పుడు ఉండేది కాదు. ఇంకా బాగా అవుతుంది. ఇప్పుడు చెప్పనా, టెంపరీ జాబ్ అంటాం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు క్లియర్గా అర్థం అంటే అది ఉంది, కానీ ఎంతసేపు ఉంటుందో మనకు అది. టెంపరీ జాబ్ అంటే అర్థం ఏంటి? ఎందుకంటే ప్రాబ్లంగా ఫీల్ అవుతాం మనం. టెంపరీ జాబ్ అండి, టెంపరీ జాబ్ అనగా వెంటనే మొత్తం మన వైఖరి మారిపో. టెంపరీ అంటే ఎప్పుడు పోద్దో తెలీదు, అది ఉంటుందో ఊడిపోద్దో తెలీదు. టెంపరీ అది పర్మనెంట్ అన్న అనుకుంటే అప్పుడు తెలియకుండా ఒక రకం ధైర్యం వచ్చేస్తుంది. కానీ టెంపరీ అనగానే ఆటోమేటిక్గా మన ఆలోచన విధానమే మారిపోద్ది. అది ఎంత పెద్ద జాబ్ అయినా సరికి టెంపరీ అనేసరికి మనకు ఒక రకమైనటువంటి అదో బలహీనంగా అనిపిస్తుంది. టెంపరీ అంటే మీనింగ్ అది, అంటే ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎంతకాలం ఉంటుందో తెలియదు, అది టెంపరీ. అప్పుడు నువ్వు చూసేదల్లా టెంపరీ అంటున్నప్పుడు మనం ఏం నమ్మాలి? నువ్వు చూస్తున్న రోగం కూడా ఎక్కువ రోజులు అది ఉంటుందనే గ్యారంటీ లేదు, అది టెంపరీ. నువ్వు చూస్తున్న ప్రాబ్లం ప్రతిదీ టెంపరీ, నువ్వు చూడగలిగి టెంపరీ. అప్పుడు టెంపరీ దాన్ని చూసి ఎందుకు భయపడుతున్నాం మనం? టెంపరీ దాన్ని చూసి ఎందుకు అంత ఎక్కువ మాట్లాడాలి? టెంపరీ దాని గురించి ఎందుకు అంత ఎక్కువ డిస్కస్ ఎందుకు చేయాలి? అది టెంపరీ అంటున్నప్పుడు అది ఎప్పటికైనా పోద్ది అనుకున్నప్పుడు నువ్వు చూడగలుగుతున్నావు కాబట్టి అది తాత్కాలికం అన్నప్పుడు, అది తాత్కాలికం అంటే అది ఈరోజు ఉంటుంది కానీ రేపు ఉంటుంది అన్న గ్యారంటీ లేదు అన్నప్పుడు ఈరోజు ఉండి రేపు పోయేటువంటి దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు చూడలేనటువంటిది నిత్యమైనటువంటి అదృశ్యం ఏంటంటే స్వస్థత గురించి, ఆశీర్వాదం గురించి, ఆరోగ్యం గురించి, సమృద్ధి గురించి, వీటి గురించి ఎందుకు మనం మాట్లాడాం? మనసే ప్రాబ్లం గురించే మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే విశ్వాసులైన మనం కూడా ఇంకా ఎంతసేపు ఏంటంటే చూసి ఇది ఇక్కడ కొన్నిసార్లు మనం అంటే దీన్ని మనము నేను చేసేది న్యాయం అనిపించుకుంటామంటే ఉన్నదే కదా నేను మాట్లాడుతున్నాను అంటారు. ఉన్నదే కదా నేను మాట్లాడుతున్నాను, లేదు మాట్లాడుతున్నాను, తప్పని మాట్లాడానా? పేషెంట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే రోగం అన్నప్పుడు సపోజ్ ఎవరైనా చెప్పాను అనుకోండి, నువ్వు అలా మాట ఉన్నదే కదా నేను తప్పని మాట్లాడాను అంటాం. అది తప్పు అలాంటి ఇష్యూ కాదు. ఇక్కడ నీకు స్వస్థత కావాలా వద్దా? నేను ఉన్నదే కదా నేను మాట్లాడతానంటే గ్యారెంటీ చెప్తాను, ఉన్నదే మాడతాను కాబట్టి నీ జీవితంలో అది జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే విశ్వాసం అలా పనిచేయదు. నువ్వు ఉన్నదే మాడుకోవాలనుకుంటే ఉన్నదే మాడుకో, కానీ నీ జీవితం మారదు. అప్పుడు ఈరోజు కాదు రేపు సనుక్కుంటే ఎల్లుండి సనుక్కుంటే జీవితాంతం దాని గురించి మాడుకుంటూ కూర్చుంటాం మనం. ఎందుకంటే నువ్వు కనబడేదాన్ని చూస్తున్నావు, అదృశ్యమైన దాన్ని నువ్వు చూడలేదు. అదృశ్యమైన నువ్వు చూడనప్పుడు అదృశ్యం ఉన్నటువంటిది నీకు మహిమకరంగా ఎలా మారుతుంది? ప్రాబ్లం మహిమకరంగా ఎలా మారుతుంది? మేము ఇలా చూస్తున్నాం కాబట్టి క్షణమాత్రం ఉండి మా చులకన శ్రమ అంటున్నాడు. ఎందుకు పౌలు నీకు ప్రాబ్లం ఎందుకంత చులకన శ్రమ అంటే, నేను అదృశ్యమైన దాన్ని చూస్తున్నాను కాబట్టి ఇది చులకన శ్రమ. నేను అదృశ్యమైన దాన్ని చూస్తున్నాను కాబట్టి ఈ ప్రాబ్లము తర్వాత అది కన్వర్ట్ అయ్యి అది మహిమకరంగా మారుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ మహిమకరంగా ఏదవుతుందో దాన్ని ముందుగానే పౌలు చూడడం స్టార్ట్ చేశాడు. అది ఏదైతే చూస్తున్నాడో చూసేది ఒక టైం వచ్చి రియాలిటీగా మారింది. అందుకని నువ్వేం చూస్తున్నావు ఇంపార్టెంట్. ఇప్పుడు రేపేం జరుగుతుందంటే ఎలా చెప్పచ్చు అంటే, ఈరోజు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కువగా ఏం చూస్తున్నావు, నువ్వు ఎక్కువ దేని గురించి మాట్లాడుతున్నావు, గ్యారంటీగా దేవుడు
ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. నువ్వు ఈరోజు చూసిన దాని గురించి మాత్రమే నువ్వు మాట్లాడుతావు, చూసిన దాని గురించే నువ్వు ఆలోచిస్తావు, చూసిన దాని గురించే డిస్కస్ చేస్తుంటే నువ్వు చూసేదే నీ జీవితంలో జరుగుతుంది. కానీ చూసేది కాక నీకు ఏం జరగాలనుకుంటున్నావో, ఏది జరిగితే బాగుందనుకుంటున్నావో నువ్వు దాని గురించి ఆలోచించి నువ్వు దాని గురించి మాట్లాడుతూ ఉంటే, దాని గురించి ప్రిపేర్ అవుతూ ఉంటే, నువ్వు ఊహించుకొని చూసేటువంటి అదృశ్యమైనటువంటిది నీ జీవితంలో జరుగుతుంది. మన ప్రాబ్లం ఏంటంటే, మన ప్రాబ్లం మనకు వద్దు, రోగం మనకు వద్దు, ఫైనాన్స్ ప్రాబ్లం మనకు వద్దు, కానీ దాని గురించి మాట్లాడతాం. ఇప్పుడు చూడండి, అదే ప్రాబ్లము. ఇప్పుడు చూడండి, చర్చకు వచ్చినప్పుడు యాక్చువల్గా మీరు సండే చర్చకు వచ్చిన యాక్చువల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మీరన్నా నేనేం చేస్తున్నాం అంటే, 1 గంట ప్రసంగం మనం వింటున్నాం. వినేటప్పుడు యాక్చువల్గా ఏం చేస్తున్నామంటే, వాక్యము విత్తనం లాంటిది. మార్క్స్ వార్త 4వ అధ్యాయం. వాక్యము విత్తనం లాంటిది, వాక్యం విత్తబడుతుంది. నేను ఒకసారి వాక్యం విత్తబడి, దేవుడు వాక్యాన్ని ఆదివారం విత్తిన తర్వాత నువ్వు యాక్చువల్గా నువ్వేం చేయాలంటే, ఈ వాక్యం ఆదివారం వరకు మాత్రమే కాదు, ఇది నెక్స్ట్ వీక్ వరకు పనిచేయాలి. కాబట్టి నువ్వేం చేయాలంటే, విత్తబడినటువంటి వాక్యాన్ని నువ్వు మరలా రిపీటెడ్గా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నువ్వు చర్చిలోకి వచ్చిన మాత్రమే వాక్యం కాదు, జస్ట్ నువ్వు చర్చిలోకి వచ్చేసావు కాబట్టి మిగిలిన 6 రోజులు ఆటోమేటిక్గా బాగా జరిగిపోతాను కాదు. మిగిలిన 6 రోజులు నువ్వు ఎలాగ ఆలోచించాలి, ఏమి దేవుడు సిద్ధపరిచాడు, నువ్వు దాని గురించి ఎలా మైండ్ పెట్టాలని దాని గురించి ఇక్కడ ప్రిపరేషన్ లాగా ఒక 1 అవర్ ఇక్కడ మనం వింటున్నాం. వినేది ఎక్కడితో వదిలేసి వెళ్ళిపోవడం కాదు, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు అదే ఆలోచించాలి. చర్చలో కూర్చున్నప్పుడు ఎలాగైతే వింటున్నామో, ఎలాగైతే హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక రకమైన ధైర్యం మనకు వస్తుందో, ఇక్కడ గంట విన్నటువంటి వాక్యాన్ని నువ్వు ఇంటికి కూడా తీసుకెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ వాక్యం తీసుకుని వెళ్ళలేదో నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు వెళ్ళేటప్పుడు కనుక నువ్వు ఇంటికి వెళ్ళాగా నువ్వు నెగిటివ్గా మాట్లాడవంటే ఈ మధ్యలో ఎక్కడో సాతాను వాక్యాన్ని తీస్తాడని అర్థం. ఇంటికి నువ్వు ఇక్కడ గంట కూర్చున్నటువంటి వాక్యం కనుక ఇంటికి వెళ్ళాక నీ ఆలోచన మార్చకపోతే, నీకు నిరీక్షణ ఇవ్వలేకపోతే, నీ నోటి మాటను కనుక ఈ వాక్యం మార్చకపోతే అర్థం ఏంటంటే వాక్యాన్ని సాతాను ఎక్కడో తీసేసాడని అర్థం. చర్చలు కూర్చున్న మాత్రమే పాజిటివ్గా మాట్లాడడం, వాక్యానుకూలంగా మాట్లాడడం, బయటికి వెళ్ళాక మామూలు అని కాదు. 6 రోజులు ఏం మాట్లాడాలో ఇక్కడ నేర్చుకుంటున్నాం. 6 రోజులు ఏం చూడాలో, 6 రోజులు ఏం మాట్లాడాలో, ఏం ఆలోచించాలో ఇక్కడ నేర్చుకుంటున్నాం. నేర్చుకుందాన్ని బయట తీసుకెళ్ళి మనం దాన్ని అవలంబించాలి. అందుకే చూడండి, పాత రోజుల్లో చూడండి, అందుకని ఇంట్లో వాక్యాలు ఉంటాయి, క్యాలెండర్ వాక్యాలు ఫ్రేమ్లు కట్టేవాళ్ళు. అది చాలామందికి ఎందుకో తెలియదు. మన క్రిస్టియన్స్ కాబట్టి వాక్యం ఉండాలనుకుంటాం. గుమ్మ ఎదురుగా వాక్యం కనబడితే సాతాను పారిపోతాడు అనుకుంటాం. గుమ్మ ఎదురుగా జస్ట్ వాక్యం ఉంది కానీ సాతాను లోపడాడని కాదు. అసలు ఎందుకు పెట్టుకుంటాం వాక్యం? ఓల్డ్ టెస్ట్మెంట్ చాలా క్లియర్గా దేవుడు చెప్తాడు. ఎందుకు వాక్యం పెట్టుకుంటావు? నువ్వు నడిచేటప్పుడు, నువ్వు కూర్చునేటప్పుడు, నీ పిల్లలతో దాని గురించి మాట్లాడతావు, నువ్వు దాని గురించి డిస్కషన్ చేసుకుంటావు. అంటే రకం నువ్వేం చేస్తావు? ఇంట్లో కూర్చొని వాక్యం ఫ్రేమ్ కట్టావంటే డెకరేషన్ కోసం కట్టింది కాదు అది. ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా నువ్వేం చేసే ప్రయత్నం చేస్తానంటే ఆ ఫ్రేమ్లోని వాక్యం ద్వారా దాన్ని ఒక ప్రసంగంలాగా నీ హృదయంలోనికి ఎక్కించుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ఇది నీ కళ్ళ ఎదుటి నుంచి పోకుండా నువ్వు జాగ్రత్త పడుతున్నావు. అందుకని ఇంట్లో వాక్యాలు ఫ్రేమ్లు. అందుకని ఇంటి దగ్గర కూడా చూడండి, మామూలుగా డైలీ బైబిల్ చదువుకుని చెప్తారు. కృష్ణగాడు బైబిల్ చదవాలని కాదు, చాలామందికి ఎందుకు చదవాలో చాలామంది తెలియదు. ఎందుకు వాక్యం చదువుతామంటే వాక్యాన్ని నువ్వు లోపల ఎప్పటికప్పుడు సిస్టమేటిక్గా నువ్వు నాటుకుంటూ ఉన్నావు. మళ్ళీ నెక్స్ట్ సండే వరకు నువ్వు ఎంతో కొంత విశ్వాసంలో బలపడాలంటే మధ్యలో నీకు ఎంతో కొంత వాక్యం నీకు అవసరం అవుతూ ఉంటుంది. అందుకని ఇంట్లో వాక్యాలు, అందుకని అప్పుడప్పుడు ఆన్లైన్లో వాక్యాలు. ఇవన్నీ ఎందుకంటే కంటిన్యూలుగా నువ్వు చర్చిలో ఉన్నంతలాగా నువ్వు 6 days మెయింటైన్ చేయలేకపోయినా ఎంతో కొంత మరలా నేను సండేకి వెళ్ళే వరకు ఎంతో కొంత నాకు విశ్వాసం ఉండాలి, ఎంతో కొంత నిరీక్షణ ఉండాలి. కాబట్టి నేను ఎంతో కొంత వాక్యము వినాలి. అందుకనే తరచుగా వాక్యం వినాలి, తరచుగా ప్రసంగాలు విన్న ప్రసంగాలు మరలా వింటుండాలి, జ్ఞాపకం చేసుకుండాలి. అందుకనే బైబిల్ కూడా చదువుతాం. అందుకని ఎప్పుడు చెప్తాను చూడండి, బైబిల్ తీశారంటే అధ్యాయం చదివేకండి. ఈరోజు మనకు గొప్ప అతిశయం ఏంటంటే నేను సంవత్సరంలో బైబిల్ మొత్తం కంప్లీట్ చేశానండి అని చెప్పుకుంటాం గొప్పగా. చేస్తే మంచిది నేను కాదన్న, కానీ సంవత్సరాలు కంప్లీట్ చేస్తాను దాన్ని గొప్ప వెళ్తున్నాం, కానీ ఇంతకు లోపలికి ఎంత వెళ్ళిందో మనకు తెలియదు. నేనైతే ఏమంటే తెలుసా, నువ్వు 2 వచనాలు చదువు, ఆ 2 వచనం నుంచి పావుగంట ఆలోచించండి. మన పావుగంట బైబిల్ చదివి టక్కని మూసేసి వెళ్ళి మళ్ళీ మన పనులు మనం చేసుకుంటాం. అలా చేయొద్దు. ఒక్కలైనా చదువు, కనీసం చదివేసి మూసేసి ఆ ఒక్కలైన గురించి పావుగంట ఆలోచించు, అప్పుడు వెళ్ళిపో. పావుగంట బైబిల్ చదివే బదులు, నేను చెప్పేసి అలా అయితే పావుగంట నువ్వు బైబిల్ చదివే బదులు 2 నిమిషాలు బైబిల్ చదువు, బైబిల్ మూసేసి ఆ 2 నిమిషాలు నువ్వేం చదివు దాని గురించి 10 నిమిషాలు ఆలోచించు. అప్పుడేమవుతుంది, లోపలికి అది వెళ్తుంది. లేదు నువ్వు గబా చదవాలి, క్రిస్టియన్ కాబట్టి నేను డ్యూటీకి వెళ్ళేలోపు, స్కూల్కి వెళ్ళేలోపు పిల్లలు బైబిల్ చదవాలి అనుకుని జస్ట్ చదవాలి, ముగిసి వెళ్ళిపోయాం అనుకోండి, నువ్వు జస్ట్ న్యూస్ పేపర్ చదివి అంతే. లోపలికి అది వెళ్ళలేదు. చదివేది ఎందుకు? లోపలికి వెళ్ళడానికి. ప్రసంగం వినేది ఎందుకు? లోపలికి వెళ్ళడానికి. అప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత అధ్యాయాలు చేస్తే మాత్రం యూజ్ ఏంటి? లోపలికి ఎందుకు వెళ్ళాలంటే నువ్వు అదృశ్యమైన చూసినప్పుడు నీ మైండ్ ఆలోచిస్తుంది, దాని ప్రకారంగా నీ నోరు మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది.
అందుకనే దేవుడు మనల్ని విశ్వాసంలో బలపరచడానికి మాటలు మనకి ఇస్తాడు. ఎందుకంటే నువ్వు బయటికి వెళ్ళాక నువ్వేం మాట్లాడాలో దానికి ఒక రా మెటీరియల్ లాగా నువ్వేం మాట్లాడాలో నీకు సబ్జెక్ట్ దేవుడు మనకి హృదయంలో పెడుతున్నాడు. దాన్ని బేస్ చేసుకొని నువ్వు వారం అంతా మాట్లాడాలి, దాని ప్రకారమే నువ్వు ఆలోచించాలి. అందుకని చర్చకు రావడం అంత ఇంపార్టెంట్. అందుకే కొన్నిసార్లు మిడ్ వీక్ సర్వీస్ కూడా అందుకే ఇంపార్టెంట్. మధ్యలో గబగబా వాక్యం ఎక్కడికో మళ్ళీ శ్వాసం బలహీనం అయిపోకుండా మధ్యలో చర్చకొచ్చి మధ్యలో ఒకసారి వాక్యం మరలా విన్నాం. ఎందుకంటే చూడండి, ఆన్లైన్లో వాక్యం దాన్ని మనం ప్రయోజనం కనుక మార్చుకోవాలి. మనం దాన్ని ఊరిని వ్యూస్ పెంచుకోవడం కోసం కాదు ఇది చెప్పేది. వాక్యము లోపలికి వెళ్ళాలి కాబట్టి అది అంత వెళ్తుందో అంతగా నీ హృదయంలో అది ముద్రించబడుతుంది. అది అంతగా ముద్రించబడుతుందో అంతగా నువ్వు దాన్నే చూడగలుగుతావు. అది నీ కళ్ళకు కనబడిపోయినా నువ్వు దాన్నే చూడగలుగుతావు. నువ్వు దాన్నే చూస్తున్నా నువ్వు దాని గురించే మాట్లాడతావు, కానీ కనిపించే దాని గురించి నువ్వు మాట్లాడవు. అందుకే చాలా మంది చూడండి, ఒకసారి అబ్రహాం గురించి ఎగ్జాంపుల్ చెప్పిన ముగించేస్తాను చూడండి. ఒకసారి దానికంటే అబ్రహాం గురించి ఒకసారి చూద్దాం చూడండి. అబ్రహాం ఆదికాండం 17వ అధ్యాయం. ఇది నేను ఇంకొక రెఫరెన్స్ చెప్పిన ముగించేస్తాను. ఆదికాండము 17వ అధ్యాయము. ఆదికాండం 17వ అధ్యాయము. ఇప్పుడు చూడండి, మొదటి వచనం చదువుతాను చూడండి. మొదటి వచనం, ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండుము. ఇక్కడ గమనించండి, దేవుడు వచ్చి అంటున్నాడు అబ్రహాము కంట ఎన్ని సంవత్సరాలు అప్పటికి? 99 సంవత్సరాలు. అప్పటికే దేవుడు వాగ్దానం చేశాడు, చాలా కాలం అయిపోయింది. దేవుడు వాగ్దానం చేసి చాలా కాలం అయింది, కానీ ఇంకా కుమారుడు కలగలేదు. ఒకసారి ఆలోచించండి, దేవుడు వాగ్దానం చేశాడు, 20 సంవత్సరాలు గడిచిపోయింది, వాగ్దానం నెరవేరలేదు. అప్పుడు ఎలా ఉంటుంది మనకి? వేస్ట్ అనిపిస్తుంది మనకి. ఆ టైంలో దేవుడు వచ్చామని తెలుసా? చూడండి, అక్కడ అబ్రహాం సిచ్యువేషన్ తగ్గట్టుగా దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు నీ సిచ్యువేషన్ నీకు కూడా తెలియదు, కానీ నీ సిచ్యువేషన్ గురించి దేవుడికి చాలా బాగా తెలుసు. నీకు ఎప్పుడు ఏ మాట అవసరమో దేవునికి నీకంటే బాగా తెలుసు. నాకు ఏ ప్రసంగం అవసరం నువ్వు అనుకుంటావు, కానీ నీకు ఏదో అవసరం, ఏ ప్రసంగం అవసరమో నువ్వు అనుకుంటున్నావు, దానికంటే బెటర్గా నీకు నిజంగా ఏ ఆత్మీయ ఆహారం అవసరమో దేవునికి బాగా తెలుసు. అందుకని చూడండి, ఇక్కడ మనం చూస్తే ఒకసారి కొంచెం వెనక్కి వెళ్తే చూడండి, అక్కడ 15వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే చూడండి, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడమును, నీ బహుమానం అత్యధికమని. అక్కడ చూడండి, భయపడకమన్న మాట ఎందుకు వచ్చింది దేవునికంటే, ఆ ముందున చూడండి సొదొమ గొమొర్రా పట్టణం, లోతు ఉన్నటువంటి ఆ పట్టణం మీదకి వేరే వాళ్ళు వచ్చి వీళ్ళందరూ లోతు కుటుంబాన్ని ఆ గ్రామంలో వారందరూ తీసుకుని వెళ్ళిపోతారు. సరగా తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అబ్రహాముగా విషయం తెలిసి తన పనివారిలో 318 మందిని తీసుకుని వెళ్ళి యుద్ధం చేసి గెలిచి తీసుకొస్తాడు వాళ్ళని. ఇప్పుడు అబ్రహాం కానీ బహుశా మళ్ళీ వాళ్ళందరూ తిరిగి వస్తారేమని భయం అబ్రహాముకి. ఆ టైంలో దేవుడు వచ్చి అబ్రహామును భయపడద్దు, నేను నీకు కేడము అని, నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తాను, నువ్వే వరాల్సిన పని. అక్కడ అలా మాట్లాడాడు. ఎప్పుడు వచ్చాడు దేవుడు అని తెలుసా? అబ్రహాము 99 ఏళ్ళు వచ్చినప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్రహామా నువ్వు వర్రీ అవ్వద్దు, నువ్వు 99 వయసు గలవాడివే, కానీ నువ్వేంటో నువ్వు చూస్తున్నావు, కానీ నేనేంటో చెప్తున్నాను విను, నేను సర్వశక్తి గల దేవుడను. నువ్వు వీకే, నువ్వు 99 సంవత్సరాలు కాబట్టి నువ్వు బలహీనుడివే, కానీ నేనెవరో తెలుసా? నేను బలవంతుణ్ణి, నేను సర్వశక్తి గల దేవుడును. ఆ మాట ఎందుకు చెప్పాడు తెలుసా? ఇప్పుడు ఈ టైంలో 99 వయసు వచ్చేసి దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఇంకా జరగట్లేదేంటి అని తన శరీరాన్ని చూసుకొని ఇంకా జరిగే ఛాన్సే లేదు అనుకొని, జరగదేమోలే అనుకునేటువంటి ఆలోచనతో ఉంటున్నప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్రహామా నువ్వు నీ శరీరాన్ని చూసుకొని అది బలహీనం అయిపోతుంది, ఇంక అవ్వదో ఛాన్స్ లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ జరగబోయేది నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి, కాబట్టి నేనెవరో చూడు, నేను సర్వశక్తి గల దేవుడను, నువ్వు అది చూడు అని దేవుడు అలా మాట్లాడి తన శరీరం మీద బహుశా మైండ్ పెట్టుకుని దేవుడు ప్రామిస్ అయితే చేశాడు, వాగ్దానం అయితే చేశాడు, కానీ ఎలా జరుగుతుంది అని తన శరీరాన్ని బట్టి బలహీనమైపోయి విశ్వాసాన్ని బలహీనపరుచుకున్న మూమెంట్లో దేవుడు వచ్చి అంటున్నాడు, అబ్రహామా నేను చెప్తున్నాను చూడు, నువ్వు 9 ఇయర్స్ వచ్చిన విషయం నాకు తెలుసు, నేను సృష్టించింది నిర్మించింది నేనే, నీకు శరీరాన్ని ఇచ్చింది నేనే, నీ బాడీ యొక్క వీక్నెస్ ఏంటో నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేను ఎందుకు వచ్చింది తెలుసా? నీ వీక్నెస్ అంటే నీకు చెప్పడానికి నేను రాలేదు, నా బలం ఏంటో చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో, నేను సర్వశక్తి గల దేవుడను అని మాట అలా కిందకు వచ్చిన తర్వాత అక్కడ చూడండి, సమయం లేదు చెప్పేస్తున్నాడు. అక్కడ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అబ్రాము నుంచి అబ్రహాముగా దేవుడు పేరు మార్చాడు. కింద 4 వచ్చిన కింద అయితే అబ్రాము నుంచి అబ్రహాముగా దేవుడు మార్చాడు పేరు. ఇప్పుడు చూడండి, అసలు దేవుడు ఎందుకు మార్చాడు? అక్కడ రీజన్ ఒకసారి మనం ఆలోచించాలి. దేవుడు ఎందుకు మార్చుంటాడు? ఇప్పుడు ఈ రోజు కూడా చాలామంది పేర్లు మారుస్తారు. కొంతమంది ఏంటంటే చూడండి, ఇప్పుడు కొన్ని లెటర్స్లో ఇంగ్లీష్లో చూసుకుని లెటర్స్లో ఏదో ఒక లెటర్ యాడ్ చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్తారు. ఆ పేర్ల గురించి చూసాలి, చాలా దాని సంథింగ్ ఏదో అంటారు మరి దాన్ని. వాళ్ళు చెప్తారు, ఏం చెప్తారు సార్, మీ పేరుకి ఇంకొక అక్షరం కనుక యాడ్ అయితే బాగుంటుందండి, ఇంకొక ఇంకొక ఎన్నో ఏదో. ఇప్పుడు సపోజ్ ప్రసన్న అనుకోండి, ప్రసన్న ఇంకొక ఏ వస్తే అండి మీ లైఫ్ చాలా బాగుంటుందండి చెప్తారు చాలామంది అలాగా.
అలా వాళ్ళ పేర్లను బట్టి ఇంకొక అక్షరం కనుక మీకు, అందుకే చూడండి చాలామంది ఈవెన్ తర్వాత ఎవరో చెప్తే పేర్లు కూడా చాలా మార్చేసుకుంటారు తెలుసా. పేర్లు కూడా చాలా మార్చుకుంటారు. ఆ పేరు వాళ్ళ జీవితం మారిపోద్ది అనుకుంటారు. కొన్నిసార్లు క్రిస్టియన్స్ కూడా మార్చుకుంటారు పేర్లు. దానికి ఎలాంటి వచనాలు తెస్తాం మనం. దేవుడు అబ్రహాం పేరు కూడా మార్చలేదు కదండి, అందుకే మనం కూడా పేరు మార్చాం. దేవుడు అసలు అబ్రహాం పేరు ఎందుకు మార్చాడు చాలామంది తెలియదు. పేరు మార్చిన మాట వాస్తవమే, కానీ పేరు మారింది కాబట్టి అబ్రహాం పైకి వస్తాడా? పేరు మార్చుకున్నాడు కాబట్టి పైకి వస్తాడా? పేరు మార్చుకున్నాడు కాబట్టి పేరు పైకి తీసుకొచ్చలేదు. చాలా సందర్భాల్లో చాలా ఎవరైనా చెప్తే మనం కూడా కొన్నిసార్లు మీ పేరులోనే ప్రాబ్లం ఉందండి, పేరు మార్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది మీ లైఫ్ అని కొంతమంది చెప్తారు. ఈ అక్షరం తీసేయండి, అక్షరం యాడ్ చేసుకోండి. ఇంకొంతమంది అయితే ఏకంగా వాస్తుల కోసం కూడా చెప్తారు. ఈ గుమ్మ ఇటు కాదండి, గుమ్మ ఇటు ఉంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ కిటికీ ఎక్కడ ఉండకూడదు, ఈ కిటికీ అక్కడ ఉండాలి. ఇప్పుడు చెప్తాను చూడండి, కిటికీ రాంగ్ ప్లేస్లో ఉంది, గుమ్మ రాంగ్ ప్లేస్లో ఉంది. నువ్వు కిటికీ మార్చే గుమ్మ మార్చని ఎవడో చెప్పారు. అలా మారితే నీ జీవితం బాగుంటుందని చెప్పారు. తనకు తానుగా మార్చుకోలేనిది నువ్వు మారిస్తే తప్ప మారినటువంటి గుమ్మము నీ జీవితాన్ని మారుస్తుందా? నువ్వు మారిస్తే మారిపోయేటువంటి ఒకది నీ జీవితాన్ని మారుస్తుందా? నువ్వు ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది గుమ్మం. నేను ఎక్కడే ఉంటాను, ఎందుకంటే నేను పవర్ఫుల్ కాదు, నేను అనుకున్న చోట ఉంటాను. గుమ్మ అనుకోదు, నువ్వు ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది. అది నువ్వు తీసేస్తే పోద్ది, నువ్వు పెడితే ఉంటుంది. అప్పుడు నువ్వు అది ఎలా ఉండాలి, అది ఎక్కడ ఉండాలని నువ్వు డిసైడ్ చేస్తున్నప్పుడు నీ లైఫ్ని అది డిసైడ్ చేస్తుంది. కానీ చాలామంది ఈవెన్ క్రిస్టియన్స్ కూడా చాలా ప్రాబ్లం ఏంటి, క్రిస్టియన్స్ చాలామంది కూడా ఇలాగా ఇట్లా నమ్ముతారు. ఇంకా గుమ్మ ఎక్కడ పెట్టుకోవాలి, ఇది ఎలా ఉండాలి, ఇది ఎలాగ ఉండాలి, గుమ్మ ఎదురు ఇది ఉండకూడదు, గుమ్మ ఇక్కడ ఇది ఉండకూడదు, ఈశాన్యంలో బరువు ఉండదు, ఏవో చెప్తారు. నిజంగా చెప్తున్నాను చూడండి, అవేమీ నమ్మాల్సిన పని లేదు. నమ్ముకుంటే మీ ఇష్టం, అది మీ జీవితాన్ని పైకి తెస్తాను మీ ఇష్టం. కానీ అంతకన్నా గొప్పది ఇంకోటి మన దగ్గర ఉంది, అంతకన్నా పవర్ఫుల్. నువ్వు ఎలాగున్నా సరే మార్చగలిగేటువంటి ఒక ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ కూడా అబ్రహాము పేరు మార్చుకోవడం వల్ల పేరు ఆటోమేటిక్గా అబ్రహామును పైకి తీసుకొని రాలేదు. పేరు అబ్రహాము కుమారుని తేలేదు. కానీ దేవుడు ఎందుకు పేరు మార్చాడు తెలుసా? ఆ పేరులో ఉన్న అర్థం. పేరేంటి? అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. మరి అది ఎలాగో తెలియదు, కానీ ఒక్క అక్షరం మారడం వల్ల అబ్రహాము పేరు యొక్క మీనింగ్ మారిపోతుంది. దేవుడు ఇప్పుడు వచ్చింది, స్టార్టింగ్లోనే పేరు మార్చచ్చు కదా, మారుమనసు పొందినప్పుడే పేరు మార్చచ్చు కదా. ఇప్పుడు ఎందుకు పేరు మార్చాడు తెలుసా? అబ్రహాం ఏంటంటే ఇది ఎలా జరుగుతుంది అని భయపడుతున్నాడు. నిజంగా పేరులోనే ప్రాబ్లం ఉందంటే దేవుడు అబ్రహాం దగ్గర ప్రత్యక్షమైన బట్టి చెప్పాలి, అబ్రహాము ప్రాబ్లం ఏంటంటే నీ పేరు మార్చితే అన్నీ సెట్ అయిపోతే నీ పేరు మార్చేస్తాను అప్పుడే మార్చాలి స్టార్టింగ్లోనే. కానీ స్టార్టింగ్లో అబ్రహాం పేరు దేవుడు మార్చలేదు. భయపడుతున్నప్పుడు నువ్వు భయపడద్దని చెప్పాడు. ఇప్పుడు విశ్వాసంలో బలహీనలు అవుతున్నప్పుడు అబ్రహాముని విశ్వాసంలో బలపరచాలన్నాడు. కాబట్టి అబ్రహాముని విశ్వాసంలో బలపడడానికి ఉన్నటువంటి ఒక అవకాశాన్ని అబ్రహాము కలిగజేశాడు. అదేంటంటే అబ్రహాం సరే నేను పేరు మారుస్తాను, ఎందుకని నీ పేరు అడ్డుగా ఉంది కుమారుడు పొందుకోవడానికి కానీ కాదు. నీ పేరు మార్చినప్పుడు మీనింగ్ మారిపోద్ది. ఏ మీనింగ్ వస్తుంది? నా వాగ్దానమునకు అనుకూలమైనటువంటి పేరు నీకు ఇస్తున్నాను. పేరుని బట్టి నీకు వాగ్దానం అవ్వట్లేదు, నేను ఆల్రెడీ వాగ్దానం చేశాను చూసారా, ఆ వాగ్దానము నాకు తగ్గట్టుగా నేను పేరు ఇస్తున్నాను. అంటే ఒక దేవుడు ఏం చేశాడంటే నేను నీ పేరు మార్చున్నాను. ఆ పేరు మార్చినప్పుడు ఆ పేరు పెట్టి నీ పేరు నువ్వు చెప్పుకునేటప్పుడు, లేదా ఇతరులు నీ పేరు పెట్టి నేను పిలుస్తున్నప్పుడు నాకు వాగ్దానం గుర్తొస్తుంది. నీకు నా వాగ్దానం నువ్వు వెంటనే నువ్వు భయపడిపోతున్నావు, నువ్వు బలహీనమైపోతున్నావు. విశ్వాసంలో జరుగుతుందా లేదా అని డౌట్ వస్తుంది కదా. నువ్వు ఎక్కడ చూసినా నీకు వాక్యమే కనబడేలాగా, ఎక్కడ చూసినా నీకు నా వాగ్దానం గుర్తుకొచ్చినట్టే నేను చేస్తాను. నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పేసి సరే ఇలా చేద్దాం, ఏం చేద్దాం, అబ్రహాం అని పేరు మార్చేసాడు. ఇప్పుడు మార్చినప్పుడు ఏమైంది? ఇప్పుడు అబ్రహాముని ఎవరు పిలుస్తున్నా సరే ఆ పేరులో దేవుని యొక్క వాగ్దానం ఉంది. కాబట్టి ఇప్పుడు వాగ్దానం గుర్తొస్తుంది అబ్రహాముకి. పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు అబ్రహాముకి ఎవరు ఎలా ఉందంటే, అబ్రహాం అని పిలిచినప్పుడు ఎవరన్నా పిలిస్తే అబ్రహాము చెవుల్లో కృతజ్ఞత కలుగుతుందంటే అనేక జన్మలు తండ్రి అని ఎవరో అబ్రహాముని పిలుస్తున్నట్టుగా అబ్రహాం కనిపిస్తుంది. నీ పేరేంటని ఎవరికన్నా అబ్రహాం చెప్పుకున్నా సరే అనేక జన్మలు తండ్రి అని చెప్పుకుంటున్నాడు. అలా చెప్పుకున్నాడు. ఏం జరుగుతుందంటే దేవుని యొక్క వాగ్దానములు ఆయన మైండ్లో మెదులుతుంది. ఆయన నోట్ అంటే దేవుని యొక్క వాగ్దానం వస్తుంది. అదే ఆయన మరలా చెవులోకి వెళ్తుంది, మరలా హృదయంలోనికి వెళ్తుంది, మరలా హృదయం మళ్ళీ అదే నోట్లోనికి వస్తుంది. అది అలాగే ఎప్పటికప్పుడు అది అలా తరచుగా వింటూ ఉన్నాడు అబ్రహాము. ఉంటుంటే ఏమవుతుంది? దేవుని యొక్క వాగ్దానాన్ని పేరు ద్వారా వింటున్నాడు. అప్పుడేమవుతుంది? తరచుగా కూర్చొని తరచుగా వాక్యం వింటున్నట్టు అబ్రహాం. ఎందుకంటే వాగ్దానం మీనింగ్ అది కదా. ఏదైతే నువ్వు అనేక జన్మలు తండ్రిగా ఉంటావు దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం తగ్గట్టుగా పేరిచ్చి నువ్వు పలుకుతున్నా లేదా ఎవరు పలుకుతున్నా నీకు నా వాగ్దానమే గుర్తొస్తుంది అబ్రహాము అని దేవుడు అబ్రాహాముని అబ్రహాముగా మార్చి పేరు పెడుతున్నప్పుడల్లా పిలుస్తున్నప్పుడల్లా వాగ్దానం అబ్రహాముకి గుర్తొచ్చేలాగా దేవుడు ప్లాన్ చేసి ఆ పేరుని మార్చాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచన, అసలు అబ్రహాం ఎంత ఫేమస్ తెలుసు? అబ్రహాం ఇందరు చెప్పని చూసారా, అబ్రహాం సొదొమ గొమొర పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు 318 మంది వెళ్ళాడు. పనివారిలో కొంతమందిని తీసుకెళ్ళాడు.
అంటే తన దగ్గర ఉన్నటువంటి అనేక మంది పనివారులో ఈ 318 మంది అయితే కొంచెం వెళ్ళి బెటర్గా ఫైట్ చేస్తారు, నైపుణ్యత ఉంది అని అనుకోని 318 మందిని తీసుకుని వెళ్ళాడు అబ్రహాం. ఉన్నటువంటి అనేక మందిలో కొంతమందిని క్వాలిఫైడ్ పర్సన్ అనుకున్న వాళ్ళని తీసుకెళ్ళాడు. దీన్ని బట్టి చూడండి, అబ్రహాం దగ్గర ఎంతమంది ఉంటారు అసలు పనులే. అబ్రహాం యాక్చువల్గా అయితే చాలామంది బైబిల్ చెప్తారంటే అబ్రహాం దగ్గర సుమారుగా 2000 మంది ఉంటారంట. అంత ఆస్తుంది, అన్ని విషయాలు చూసుకుంటూ ఉండాలి అబ్రహాం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, తరచుగా పనులు ఎవరో వస్తారు, అబ్రహాం దగ్గరికి వచ్చి ఏదో ఏదో ఈనిందని అబ్రహాం దగ్గరికి వచ్చేది చెప్తే ఇన్ఫర్మేషన్ చెప్తారు, లేదా ఇన్ని జరిగినాయి, ఇంత అమ్మితే ఎంత డబ్బులు వచ్చినా అబ్రహాం దగ్గరికి వెళ్ళి తరచుగా మాడుతుంటారు. అలా మాడితే ఏం చెప్తారు, అబ్రహామా అని పిలుస్తుంటారు అందరూ. అప్పుడు ఏమవుతుంది, అబ్రహాం అని ఎవరు పిలుస్తున్నప్పుడు అబ్రహాము చెవులోకి హృదయాల్లోకి దేవుని యొక్క వాగ్దానం వెళ్తుంది లోపలికి. అలా అబ్రహాము నిరుత్సాహపడేటప్పుడల్లా మరొక్కసారి వాగ్దానం గుర్తొస్తుంది అబ్రహాంకి. అబ్రహాం ఎడగానే పొరుగురు వెళ్ళి పేరు చెప్పుకున్నా సరే, అబ్రహాం అనేక జన్మలు తండ్రి అని చెప్పుకున్నప్పుడు ఒకవేళ చూసి నవ్వినా సరే అని ఏం గుర్తొస్తుంటారు, దేవుడు నాకు వాగ్దానము చేశాడు కదా. ఆ నవ్వినప్పుడు, అది చూసినప్పుడు బలహీనం వస్తుంది, కానీ ఆ మీనింగ్ అర్థం చేస్తున్నప్పుడు బలపడుతున్నాడు. దృశ్యమైన పేరు చెప్తున్నప్పుడు ఇదేంటంటే పేరు అనేక జన్మలు తండ్రిలో ఒక్క కొడుకు కూడా లేడు, ఇంక ఒక్క సంతానం కూడా లేదు అని బహుశా జనాలు చూసి నవ్వుతుండొచ్చేమో. నవ్వుతున్నప్పుడు వెంటనే చూసేదాన్ని చూస్తే బాధ వేస్తుంది, నిరుత్సాహం వస్తుంది, బహుశా భయం వేస్తుంది. కానీ ఆ పేరు ఉచ్చరించినప్పుడు అది వినేటప్పుడు ధైర్యము వస్తుంది, ఎందుకంటే అందులో దేవుని యొక్క వాగ్దానము అబ్రహాంకు ఉంది. ఆ వాగ్దానం గుర్తు చేసుకొని దృశ్యమైనది కాక అదృశ్యమైన దాన్ని నిదానించి అబ్రహాము చూస్తూనే ఉంటూ ఉన్నాడు. ఆ టైంలో అటని చూస్తూ ఉన్నాడు. సలహా నిజంగా అది ఎంతో గొప్ప ఐడియాతో దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇలా పేరు ఎందుకు మార్చంటే, అబ్రహాము నువ్వు ఎందుకు వర్రీ అవుతున్నావు, నువ్వు ఎందుకు నిరుత్సాహంగా గురవుతున్నావు, నేను వాగ్దానం చేశాను, నేను చేసిన ఖచ్చితంగా నేను చేస్తాను, కాకపోతే నీలో నాకు విశ్వాసం కంటిన్యూగా ఉండాలి, నిరీక్షణ విడిచిపెట్టకూడదు, కాబట్టి నీ నిరీక్షణ బలపరచని నేను మాట్లాడుతున్నాను చెప్పేసి అబ్రహాం పేరునే మార్చి వాగ్దానాన్ని తరచుగా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఎంతమంది అబ్రహాంతో మాట్లాడతారు, ఎందుకంటే అబ్రహాం చాలా చాలా ధనవంతుడు. ఆ ధనవంతుడు కాబట్టి డబ్బులందరూ పెద్దలందరూ ఒకవేళ అబ్రహాం దగ్గర సహాయం కోసం వచ్చినా లేదా ఇంకెవరైనా సరే అబ్రహాంతోనే తరచు డిస్కస్ చేస్తుంటారు, తరచు మాట్లాడుతుంటారు, అబ్రహాం గురించి డిస్కషన్ జరుగుతుంటుంది. అలా జరుగుతుండల్లా అబ్రహాముకి తన యొక్క దేవుడు చేసిన వాగ్దానమే గుర్తొస్తుంది. ఇప్పుడు ఇందులో అబ్రహాంలో గొప్ప విషయం చెప్పనా, దేవుడు పేరు మారుస్తున్నప్పుడు 99 ఏండ్ల వాడై ఉండి కూడా ఇంకో పేరు మార్చుకున్నాడు. అది చాలా గొప్ప విషయం తెలుసా. 99 ఏండ్లు అంటే ఆల్మోస్ట్ జీవితం అయిపోయింది. ఇంకేముందంటే పేరు మార్చుకోకపోతే ఏంటి, కొడుకు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నిరీక్షణ లేని వాళ్ళు మాటలు అవి. ఇంకేముందిలేండి ఎంతకాలం తర్వాత జరిగితే ఏంటి, జరగపోతే ఏంటి. చాలాసార్లు మనం అలానే ఉంటున్నాం. కొన్ని కార్యాలు చూసి లేట్ అయిపోతే ఒకసారి ఇంకా ఫెడప్ అయిపోయి నిరుత్సాహం ఎలా మాడతాను, నీకు జరిగితే ఏంటి, జరగపోతే ఏంటి, ఇంకా నాకు పెద్దగా ఆశలు లేవండి, నీకు జరిగితే నా పని ఆల్రెడీ అయిపోయింది, ఇంకా జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి మనం అంటాం. నిరీక్షణ ఏంటంటే వారు మాటలు. కానీ నిరీక్షణ గలవాడు లేదా నిరీక్షణను బలపరచుకోవాలనుకునేవాడు, విశ్వాసంలో స్థిరంగా కొనసాగాలనుకునేవాడు మాత్రము అబ్రహాము 99 ఏండ్లు వచ్చిన తర్వాత కూడా ఇంకను దేవుడు వచ్చి అబ్రహాముని పేరు మారుస్తానంటే సరే ప్రభువా అని ఆ రిస్క్ తీసుకొని మరలా 10 మందికి వెళ్ళి నా పేరు మారింది, నేను అనేక జనం తండ్రిని దేవుడు నా పేరు మార్చాడు, ఎందుకంటే నా జీవితంలో మారుతుందంట, ఈ టైంలో ఇంక నువ్వు దేవుడు నాకు నిరీక్షణ ఇచ్చాడని చెప్పుకుంటున్నాడు. అప్పుడు చూసారు బహుశా ఏమనుకుంటారు, ఇంకా ఈ ముసలాడు అయిపోయినా సరే ఇంకా ఇంకేదో ఆశలండి, ఏదో జరిగిపోద్దని, ఏదో వారసుడు వచ్చేస్తాడు, ఇంకేదో ఆశ, ఇంకెప్పుడు కూడా చచ్చిపోయే ముందు కూడా నా నిరీక్షణ. ఇప్పుడు చూడండి, అందుకే చాలా చూడండి, కార్యం జరగకపోయినా సరే విశ్వాసం అంటే ఎలా ఉండాలంటే, జరగకపోయిన పర్లేదు కానీ నిరీక్షణతో చచ్చిపోవాలని ఉండాలి. క్రిస్టియన్గా చస్తే అలా చావాలి, ఆయనకు వదిలేసానండి, వేస్ట్ అండి ఇవన్నీ. నేను చెప్పేది ఒకవేళ ఇన్ఫాక్ట్ అనుకున్న ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి కార్యం జరగదనుకున్నా సరే, జరగకపోయినా ప్రాబ్లం లేదు, కానీ నువ్వు ఎలా చచ్చిపోలేదు, చచ్చిపోయేటప్పుడు ఎదురు చూస్తేనే చచ్చిపోవాలి, అంతేగాని నిరీక్షణ లేకుండా ఒక్కరోజు బతినా వేస్ట్ అని అడిగితే. ఒక విశ్వాసం అనేటువంటి వాడు నిరీక్షణ లేకుండా 100 సంవత్సరాలు బతకడం కంటే నిరీక్షణతో పర్లేదు, అది ఇంకా చాలా చాలా బెటర్, మంచి సాక్ష్యంగా ఉంటుంది. అది అన్నీ వదిలేశానండి, ఇంకా నాకు వేస్ట్ అండి. అబ్రహాము 99 సంవత్సరాలు వచ్చాక అలా అనుకోవట్లేదు. అబ్రహాం ఎంత రిస్క్ తీసుకున్నాడంటే, అంతగా తన జీవితాన్ని అప్పుడు కూడా మార్చుకోవడానికి ఒక మంచి బలమైన నిర్ణయం తీసుకున్నాడంటే, సరే ప్రభు ఈ మొమెంట్లో ఇంకను అది లేట్ అన్నా కనిపిస్తుంది, కానీ ఇంక నువ్వు లేట్ కదా నువ్వు అంటున్నావు కాబట్టి పర్లేదు, సరే నువ్వు పేరు మార్చే, నేను మార్చేసుకుంటాను, నా పేరు మారింది అందరూ నేను చెప్పుకుంటాను. అబ్రహాం ఏంటి పేరు మారింది ఏంటంటే, దేవుడు మార్చాడు, నా పేరు నేను మార్చుకున్నాను. ఎందుకు మార్చాడు దేవుడు నీ పేరు అంటే, దేవుడు అని ఇలా చేస్తా అన్నాడు, అందుకే పేరు మార్చాడు. ఏంటి అబ్రహాము ఈ టైంలో కూడా నీకు ఇంకానా అన్నా సరే, అబ్రహాం ఇంకా ఆశ ఉంది ఆ టైంలో కూడా ఇంకను. అంటే జీవితం పెద్ద అంత అయిపోయింది, ఇంక పెద్ద ఏముంది, ఇప్పుడు కొడుకు పుడితే ఏంటి, కొడుకు పుట్టకపోతే ఏంటిలే అనుకునేటువంటి లాస్ట్ మూమెంట్లో కూడా ఇంకను ఆయన
ఎంత విల్ పవర్ ఆయనకు ఉందంటే ఇప్పటికైనా సరే ఇంకా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడానికి 99 సంవత్సరాల వృద్ధుడు నిలబడ్డాడు, తీసుకున్నాడు. ఆ ఏజ్లో కూడా నిర్ణయాలు తీసుకుంటారు, అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా అంటే తీసుకున్నాడు అబ్రహాము. మనమేమో చర్చలకు వస్తాం కానీ మన నిర్ణయం మనం తీసుకుని ప్రసంగం వింటాం, ప్రసంగం బాగుందంటాం, అంతేగాని విశ్వాసం గురించి విన్నాను, ఈ రోజు నుంచి నా వైఖరి మార్చుకుంటాను, ఈ రోజు నేను చక్కగా పాజిటివ్గా మాట్లాడతాను, అవిశ్వాస సంబంధంగా నేను ఏది మాట్లాడను, నెగిటివ్గా నేను ఏదైనా నోటు రానవును, అంతా కూడా వాక్యంకు అనుకూలంగా ఆలోచిస్తాను, ప్రాబ్లంలో కూడా నేను సొల్యూషన్ చూస్తాను అని నువ్వు అంత లోతుగా నువ్వు ఆలోచించాలంటే నువ్వు బలమైన నిర్ణయం తీసుకుంటే తప్ప నువ్వు అలాగనా చేయలేవు. 99 సంవత్సరాల వృద్ధుడు నిర్ణయం తీసుకుని జీవితంలో ఆల్మోస్ట్ లాస్ట్ మూమెంట్ అని చెప్తాం. ఆ లాస్ట్ మూమెంట్లో కూడా ఇంకా ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక నిర్ణయాన్ని పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అబ్రహాం. నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయం తన యొక్క జీవితాన్ని మార్చింది. మనం కూడా ఇంకేముందిలేండి అన్నంటే అర్థం నీకు నిరీక్షణ లేదని అర్థం. ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి, జస్ట్ 5 minutesలోనే, జస్ట్ ఒక వచ్చిన ఫినిషింగ్. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఇష్ట కూడా మాట చెప్తాను, మత్తయి ఎక్స్ప్లెనేషన్ పెద్ద ఏమి ఉండదు, 5 minutesలో మనం చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 34-30 వచనాలు చదువుతాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34-30 వచనాలు. 34-30 వచనాన్ని చదువుతాను చూడండి. సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండుని దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. ఇక్కడ గమనించండి, సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, హృదయంలో నిండి ఉండేటువంటి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ నోరు ఈరోజు విశ్వాసంగా మాట్లాడుతుందంటే నీ హృదయంలో విశ్వాసం ఉందని అర్థం. నీ హృదయము నీ నోటి మాట వాక్యంకు విరుద్ధంగా, నిరీక్షణకి విరుద్ధంగా, విశ్వాసానికి విరుద్ధంగా వస్తున్నట్టు అర్థం ఏంటంటే, ఫస్ట్ జస్ట్ నీ నోరు ప్రాబ్లం అని కాదు, సిచ్యువేషన్స్ అలాంటివి అని కాదు, ప్రాబ్లం నీ హృదయము. నీ హృదయంలో విశ్వాసము లేదు కాబట్టి నీ హృదయం చెడ్డగా ఉంది. చెడ్డ కంటే ఇంకా పాప సంబంధం అనుకోకండి, నీ హృదయంలో వాక్యం లేదు. వాక్యం లేదు కాబట్టి ఇంకొన్నది లోక సంబంధమైనవే, ఆ నెగిటివ్. ఇంకా నీ హృదయంలో అదే ఉంది కాబట్టి అదే బయటకు వస్తుంది. ట్యాంక్లో ఏ వాటర్ ఉందో ఆ వాటర్ ట్యాప్ నుంచి వస్తుంది. నోరు కనుక ట్యాప్ అయితే మన హృదయం అంటే ట్యాంక్ లాంటిది. ట్యాప్లో ఉండి మురికి నీళ్ళు వస్తున్నాయంటే మార్చాల్సిన ట్యాప్ కాదు, మార్చాల్సింది ట్యాంక్ని. మనం ట్యాప్ మార్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను కూడా చూడండి, పాజిటివ్గా మాట్లాడాలంటే జస్ట్ నోటిని సడలించుకుంటే చెప్పట్లేదు, నేను జస్ట్ నోటిని మార్చుకుంటే చాలని చెప్పట్లేదు, ఏమేమి పాజిటివ్గా మాట్లాడాలి లిస్ట్ రాసి ఇవ్వట్లేదు. నేను చెప్తాను ఇలా ఎందుకు మాట్లాడి చెప్తున్నానంటే దానికి సోర్స్ ఏమవ్వాలి, మూలం ఏమవ్వాలంటే హృదయం అవ్వాలి. నీ నోరు ఫస్ట్ మాట్లాడాలంటే హృదయంలో వాక్యాన్ని నింపుకోవాలి. హృదయంలో వాక్యాన్ని నింపుకుంటే అప్పుడు నోరు ఆటోమేటిక్గా మాట. అక్కడ చూడండి అంటున్నాడు, అందుకే చూడండి ఇక్కడ సజ్జనుడు అంటే అర్థం ఏంటంటే మంచి విశ్వాసం అర్థం. విశ్వాసం నాకు మంచి పేరు ఏంటంటే, నువ్వు వాక్యం హృదయంలో వెతుకుంటే నువ్వు సజ్జనుడివి. నువ్వు ఎందుకు చెడ్డవయ్యావు అంటే నువ్వు చెడ్డవాటిని హృదయంలో నింపుకున్నావు, దాన్ని బట్టి నువ్వు నోరు మాట్లాడుతుంది, దాన్ని బట్టి నీ జీవితంలో జరుగుతుంది. సో నువ్వు హృదయంలో ఏది ఉందో అదే మాట బయటకు వస్తుంది. సిచ్యువేషన్ ఏముందో అదే బయటకు వస్తాను కాదు, సిచ్యువేషన్ ఏముందో అదే బయట రావాలని గ్యారంటీ ఏం లేదు. పౌలు కొరింథీ పత్రికలో పౌలు అన్నాడు, చూసారా, క్షణమాత్రం చులకన శ్రమ. ఎందుకు క్షణమాత్రం అంటే మేము దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. అదృశ్యమైన దాన్ని చూస్తున్నప్పుడు నాకు ఇది చులకన అనిపిస్తుంది. నేను అది చూడగలుగుతాను కాబట్టి నేను చూసేదాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ అన్నాడు చూడండి, అందుకని స్వయంగా యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటని చెప్తున్నాను. చాలా మంచి విశ్వాసని అనుకునేటువంటి విశ్వాసులు హృదయాల్లో వాక్యాన్ని పెట్టుకోకుండా లేక చెడ్డ వల్ల ఇలాగన ఉంటాం. మనం హృదయంలో వాక్యం పెట్టుకుంటే, వాక్యం హృదయంలో నింపుకుంటే అప్పుడు ఇందులోంచి బయటకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా సింపుల్ చెప్పండి, హృదయంలో ఏముందో అదే నీ నోట్లోంచి లీక్ అవుతుంది. యాక్చువల్ లీకే, నువ్వేం మాట్లాడినా సరే యాక్చువల్ అది మామూలు వస్తుందని కాదు, అది యాక్చువల్ లీక్ అయ్యి వచ్చిన మాట. అది అంటే బాగా నిండిపోయింది, ఇప్పుడు అదే బయటికి వచ్చింది అంటే అర్థం ఏంటంటే హృదయంలో ఏమీ ఉంది. ఒక మనిషి నెగిటివ్గా మాట్లాడుతున్నా, పాజిటివ్గా మాట్లాడుతున్నా, విశ్వాస సంబంధంగా మాట్లాడుతున్నా, అవిశ్వాస సంబంధంగా మాట్లాడుతున్నా, నిరీక్షణ సంబంధంగా మాట్లాడుతున్నాడా, నిరీక్షణ లేనటువంటి వాళ్ళకి మాట్లాడుతుంటే ఎలా తెలుస్తుందంటే నోటి మాట మాట తెలుస్తుంది. ఆ నోటి మాట మాట ఎలా తెలుస్తుంది అంటే హృదయంలో అదే ఉంది కాబట్టి నోటి నుంచి అదే బయటికి వచ్చింది. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నా ఒక్కసారి వారం పరిశీలించుకోండి, ఇప్పుడు తెలుస్తుంది హృదయంలో ఏమీ
చర్చకు వచ్చాం, వాక్యం విన్నాం, ఆ వాక్యం ఎంతసేపు ఉందో తెలుస్తుంది. ఈ వారం నెక్స్ట్ సండే వరకు ఇలాగే మీరు మాట్లాడారనుకోండి, మీ హృదయంలో కేవలం వాక్యం మాత్రం ఉందని అర్థం, మీరు మంచోళ్ళు. అదే కనుక మధ్య మధ్యలో కనుక వేరే వస్తానంటే అన్నాడు, సగం ఇది సగం అది ఉంది, ఏదెక్కువ నిండిపోతుంది అది బయటకు వచ్చేస్తుంది. ఇది జస్ట్ ఇది నోట్తో పై పైన పాజిటివ్గా మాట్లాడండి, లోపల ఎలా ఉన్నా బయటికి మాత్రం మంచిగా అదే చెప్పట్లేదు. నువ్వు రియల్గా మాట్లాడుకునేది నేను చెప్తున్నాను. అంటే ఎదుటోడు బట్టి ముఖస్థితిగా మాట్లాడేది వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా మాటలు కాకుండా, నేను నువ్వు మోల్డ్ చేసుకోకుండా నోటికి ఫిల్టర్ పెట్టుకోకుండా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతావో అదే నీ హృదయంలో ఉంది. చర్చకొచ్చినప్పుడు ఫిల్టర్ పెట్టుకుంటాం మన నోటికి. ఆ ఫిల్టర్ ఏంటంటే అవిశ్వాసం లోపల చాలా ఉంటుంది, అది బయటకు కనబడదు, అది కానీ లోపల ఉంటుంది. అది ఫిల్టర్ పెట్టాం కాబట్టి కొంచెం విశ్వాసం ఏదో కొంచెం కొంచెం మాటలు బయటకు వచ్చినాయి. కానీ ఇంటికి వెళ్ళాక కిందకి వెళ్ళాక రియాలిటీని ఫేస్ చేస్తున్నప్పుడు ఫిల్టర్ తీసేస్తాం, ఎందుకంటే అప్పుడు మనకు పని లేదు, అప్పుడు రియాలిటీ వచ్చేస్తుంది బయటికి మనకి. నేను అలాగే ఫిల్టర్ పెట్టుకుని చర్చలోకి వచ్చినప్పుడు ఫిల్టర్ పెట్టుకుని మాట్లాడే మాటలు చెప్పట్లేదు. నిజంగానే బహుశా ఎవరు లేనప్పుడు నువ్వు అక్కడ ఉన్నప్పుడు నువ్వేమనుకుంటున్నావు నీ ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి, విన్నటువంటి వాక్యం నువ్వేమనుకుంటున్నావు, లేదా నీకు బాగా క్లోజ్ అంటున్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా నెగిటివ్గా మాట్లాడుతున్నావు, అది ఇంపార్టెంట్. నటించకుండా ఉన్నదంటుగా మాట్లాడేటప్పుడు ఎలాంటి మాటలు వస్తున్నాయి, అదే నీ హృదయంలో ఉంది. దాన్ని బట్టే నువ్వు ఎంత మంచోడు ఎంత చెడ్డడు తెలిసిపోద్ది. ఎందుకు మంచి చెడు ఎందుకు అంటున్నాం అక్కడ అంటే, నువ్వు ఏదో చెడ్డ పని చేసాకటని చెప్పడం కాదు. వాక్యము కనుక హృదయంలో లేకపోతే ఇంకా హృదయం ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. అందుకని చూడండి, అందుకే చూడండి, హృదయంలో ఉండే జీవదారులు బయలుదేరుతాను దేవుడు అందుకే చెప్పాడు. అదే ప్రభా దేవుడు కదా ప్రతిదీ ఇచ్చేది, మనం అనుకుంటున్నాం ప్రతిదీ పైన రాదు, ఇక్కడ నుండి వస్తుంది. రోమపత్రిక 10వ చెప్పింది, రక్షణ పొందాలంటే ఏం చేయాలి, ఎవడు పరలోకానికి ఎక్కిపోయి క్రీస్తుని కింద దించుతాడు, ఇలా పాతాళానికి ఎవరు క్రీస్తుని పైకి తీసుకొస్తాడు, అది ఆ జిమ్మిక్లో సర్కస్లు ఏమి వద్దు, నేను చెప్తున్నాను పౌలు అంటున్నాడు, ఆ వాక్యము మీ నోటను మీ హృదయంలో ఉంది. ఎలా వచ్చింది మీ నోటికి, ఎలా వచ్చింది, హృదయం వచ్చింది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే, మేము ప్రకటించాము, అది మీ హృదయంలో ఉంది, అదే మీ నోట్లో ఉంది, అది ఉంటే చాలు మీకు రక్షణ వచ్చేస్తుంది, ఇంకేది జరగాల్సిన అవసరం లేదు. నువ్వేం మాట్లాడాలో దేవుడు నీకు మెటీరియల్ నీకు ఇస్తున్నాడు, నువ్వు ఎలా మాట్లాడాలో దేవుడు నీకు ఇక్కడ వాక్యాన్ని ఇస్తున్నాడు. నువ్వు ఇలా ఈ లైన్లో మాట్లాడు, నువ్వు ఏది మాట్లాడినా సరే, ఇదే మాట్లాడమని చెప్పట్లేదు నేను, ఇదే మాట్లాడమని చెప్పను, నువ్వు మాట్లాడే ప్రతిదీ ఈ లైన్లో ఉండాలి. ఈ లైన్లో అంటే ఎందుకంటే చెప్పండి చూసారు, పాటలు పాడుతున్నారు చెప్పండి, హెబ్రీ పత్రికలో దేవుడు చెప్పాడు, నేను ఎన్నడు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు భక్తుడు ఆ మాట తీసుకొని నేను ఎన్నడు దేవుడు చెప్పాడు అంటలేదు. ఆ మాట అన్నాడు, దానికి అనుకూలంగా ఇప్పుడు ఇంకో లైన్ యాడ్ చేస్తున్నాడు. ఏమంటాడంటే, కాబట్టి నేను భయపడిన నరమాత్రం నాకు ఏం చేస్తారు. ఈ లైన్ ఎందుకు వచ్చింది ఇప్పుడు దీనికి, దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి అనుకూలంగా ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. నేను నోట్లో మాట్లాడాలంటే నేను చేసిన ప్రసంగాన్ని మీరు మళ్ళీ ప్రసంగం చేయమని చెప్పట్లేదు, నేను దీనికి అనుకూలంగా ఉండే ప్రతి మాట మీ నోటంట రావాలి. అలా రావాలంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయం ఫుల్గా నింపుకోవాలి. నింపుకుంటే అప్పుడు ఇదే బయటికి వస్తుంది. అందుకని ఇంత ప్రయాసపడతాం వాక్యం చెప్పడానికి. ఎందుకు, ఇది ఎంతో కొంత చెప్పిన దాంట్లో ఎట్లా సగమైన హృదయంలోకి వెళ్తే చాలా బెస్ట్ అంట. ఎందుకంటే ఆ చిన్నదాన్ని జీవితాన్ని చాలా వరకు మార్చగలుగుతుంది. అందుకని వాక్యం వింటాం. వాక్యం ఇక్కడ వినేసి వదిలేసి వెళ్ళిపోవడానికి కాదు, ఇక్కడ దీన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి హృదయంలో భద్రపరుచుకొని మరలా నెక్స్ట్ టైం మరలా నీకు దేవుడు వాక్యాన్ని ఇచ్చే వరకు ఇదే వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండడమే. దాన్ని అలా నెమరు వేసుకుంటూ ఉండాలి. దాన్ని అంటే దాన్ని మళ్ళీ నువ్వు రీప్లే చేసుకుంటూ ఉండాలి మైండ్లో. ఏమవుతుంది, అది చేసుకోకపోతే నువ్వు ఏదో పాపం చేసావు, తప్పు చేసావు అని కాదు. నువ్వు చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఇక్కడ వాక్యం విని నువ్వు ఇంటికి వెళ్ళి వాక్యం మర్చిపో, నువ్వేం పాపం చేయలేదు, నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు నరకానికి వెళ్ళవు. కానీ ఒకటి ప్రాబ్లం, ఏదైతే నీ జీవితంలో మేలు దేవుడు సిద్ధపరిచాడు జరగాలనుకుంటున్నావు, అవి మాత్రం నీ జీవితంలో జరగదు. అంతేమే నువ్వు పెద్ద నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు వాక్యం ఇంటి చర్చిలో వాక్యం ఉన్నావు, ఇంటికి వెళ్ళాక నువ్వు వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి నువ్వు నరకానికి పోతావు. అని దేవుడు అది నేను నరకానికి ఏం పంపించడు. నువ్వు ప్రసంగం మర్చిపోయావు కాబట్టి, నువ్వు అనుకూలంగా మాట్లాడదు కాబట్టి నువ్వు నరకానికి ఏం పంపించడు. కాకపోతే నీ జీవితం నరకంలా ఉంటుంది. అదే కనుక ఇది పాజిటివ్గా చక్కగా హృదయంలో నాటుకున్నాం అనుకోండి, హృదయం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు వాక్యంలో జీవం ఉంది కాబట్టి హృదయంలో జీవధారలు బయలుదేరుతాయి. అంటే నీ జీవితం సంబంధించిన ప్రతిదీ కూడా నీ హృదయంలో వస్తుంది. నీ హృదయం అంత గొప్పదా, హృదయంలో రావడం కంటే నీ హృదయం అంత గొప్పది కాదు. దేవుడు నీ హృదయంలో నాటాడు, అక్కడి నుంచి వస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే మైండ్ సిట్యువేషన్ల మీద కాదు, మనుషుల మీద కాదు, నీ హృదయం మీద మైండ్ పెట్టు. ఇక్కడ మైండ్ పెట్టండి. ఎవరెవరినో చూసి ఆళ్ళ కన్నా నన్ను నీళ్ళ అదే హృదయం మీద మైండ్ పెట్టు. నీ హృదయంలో ఏముంది అది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే అల్టిమేట్గా ఎవరు నా గురించి ఏం మాట్లాడారో అది నా జీవితంలో జరగదు. చెప్తున్నాను చూడండి, ఎదుటోళ్ళు నా గురించి ఏం మాట్లాడారు అది నా జీవితంలో జరగదు. వాళ్ళు ఎన్ని షాపులైనా పెట్టండి, వాళ్ళు ఎన్నైనా మాడుకుని, వాళ్ళు ఏమని చేయండి, ఇంటి ముందు నిమ్మకాయలు అయినండి, ఎండు మిరపకాయలు ఏం చేసినా అది ఏమి జరగదు. ఏం జరుగుతుంది తెలుసా,
బైబిల్ చెప్తున్న మాట అంటే నీ హృదయంలో ఏముందో అదే జరుగుతుంది. ఎవడో వెళ్తే నీ ఇంటి ముందు వేసింది జరగదు, ఎవడోడో అంటూ నేను చెప్పించిన మాటలు అది జరగదు. ఏది జరుగుతుందంటే నువ్వు ఏది విన్నావు, ఏది నీ హృదయంకి వెళ్ళింది, నీ హృదయం ఏది బయటకు వస్తుంది, నువ్వు మాట్లాడింది నీ హృదయంలో ఉన్నదే నీ జీవితంలో జరుగుతుంది. నీ లైఫ్ని తీసుకెళ్ళి వేరే వాడి హృదయం యొక్క చేతుల్లోనో వేరే వారి నోటిలోనో దేవుడు నీ లైఫ్ని పెట్టలేదు. నీ లైఫ్కి సంబంధించిన ప్రతిదీ కూడా దేవుడు ఆదివారం వాక్యం ఇస్తున్నాడు, నీ హృదయంలో పెడుతున్నాడు. అది నీ నోటి పెట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అర్థం ఏంటంటే నీ లైఫ్కి నువ్వే బాధ్యుడు, ఎవరో బాధ్యులు కాదు. ఆ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాలి. అబ్రహాం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఏమన్నా తెలుసా, 99 సంవత్సరాలు వచ్చినా సరే ఇంకా నువ్వు నా లైఫ్ని మార్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఏ నిర్ణయం అయినా సరే నేను తీసుకుని నేను రెడీగా ఉన్నాను, ఎంతైనా సరే ముందుకు వెళ్తాను. కానీ నాకు మాత్రం దేవుడు వాగ్దానం చేస్తే నాకు కుమారుడు కావాలి. కానీ దానికోసం నేనేమన్నా సరే నేను ఫైట్ చేయడానికి నేను రెడీ. సొసైటీతో ఫైట్ చేస్తాను, వాళ్ళ గురించి చులకనే మాట్లాడుతున్నా సరే ఇంక నువ్వు నా పేరు మాత్రము ఇలాగ దేవుడు పెట్టిన పేరుతో పిలిపించుకుంటాను. నా విశ్వాసాన్ని నేను బలపరుచుకున్నాను, ఎందుకంటే దేవుడు నాకు సిద్ధపరిచాడు, అది నాకు ఖచ్చితంగా నాకు కావాలి. కాబట్టి ఎవరన్నా పర్లేదు, నేను మాత్రం దేవుడు పెట్టిన పేరుతో పిలుచుకుంటూ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అదే హృదయంలో ఉంది, అదే బయటకు వచ్చింది. ఏదైతే దేవుడు ఊహలో చూపించాడో అది రియాలిటీగా మారిందో టైం వచ్చినప్పుడు కుమారుని కన్నాడు అబ్రహాము. అది వాస్తవంగా మారింది. చూసారా, ఒకప్పుడు లేనిది వాస్తవంగా మారింది. ఇప్పుడు మనం కూడా అంతే. ఇప్పుడు లేదు కాబట్టి వర్రీ అవ్వద్దు, కనబట్టదు కాబట్టి వర్రీ అవ్వద్దు. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చెప్తున్నాడు, దాన్ని నమ్మాలి. నీ లైఫ్ని మార్చుకోవడానికి నీ రెస్పాన్సిబిలిటీ అని, నీ జీవితంలో ఏం చేయాలంటే నీ రెస్పాన్సిబిలిటీ అని, దేవుడు సిద్ధపరిచిన పొందుకోవడమా మిస్ అవ్వడం ఉంటుంది నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అయ్యి ఎవరి గురించి సనుక్కోవడం మానేసి ముందు ఏం చేయాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని, మంచి వాక్యాన్ని, జీవమిచ్చేటువంటి వాక్యాన్ని హృదయంలో నాటుకోవాలి. ఇది నిరీక్షణ మనకి ఇస్తుంది. ఆ నిరీక్షణను బట్టి హృదయం నింపుకొని మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం నిండి దాన్ని బట్టి నోరు మారుతుంది. నీ హృదయంలో ఉండే మంచి విషయాలు బయటికి నీకు వస్తే దాన్ని నువ్వు ఒక టైంలో అనుభవిస్తావు. అక్కడెక్కడో పరలోకం రాదు, నీ హృదయంలో వస్తుంది. అని అంటాను, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తారని ఇతరుల గురించి అనుకోవడం మానేసి, వాళ్ళు ఎలా చెప్తున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి నువ్వు డిస్కస్ చేస్తూ టైం వేస్ట్ చేయడం కంటే వాక్యాన్ని హృదయంలో వెతుక్కోవడం గురించి బిజీగా ఉండండి. చాలామంది ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే చాలామంది క్రిస్టియన్ చెప్పేది ఒక విత్తనం విత్తితే ఖచ్చితంగా ఫలిస్తుందని నమ్ముతాం. మామిడి విత్తనం విత్తితే మామిడి చెట్టే వస్తుందని అందరం 100% నమ్ముతాం, విశ్వాసం కూడా నమ్ముతాం. కానీ ఒక సహజమైనటువంటి న్యాచురల్ ఉన్నటువంటి ఒక విత్తనం గురించి నమ్మినంత కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మం. ఒక్కోసారి ఇది మంచిగా విత్తుకుంటే మంచిది ఇది విత్తిందే బయటకు వస్తుందని కూడా చాలా సందర్భం మనం నమ్మం. నమ్మితే విత్తుతాం ఇందులోకి. మామిడి విత్తనం విత్తితే మామిడికి వస్తుందని నమ్ముతాం, రూఢిగా నమ్ముతాం, డౌట్ పడం. కానీ అదే విశ్వాస చర్చలోకి వచ్చాక కూడా బైబిల్లో ఉంటున్న మంచి విషయాలు వాగ్దానాలు కానీ హృదయంలో పెట్టుకుంటే ఆ వాగ్దానాల జ్యోతి నెరవేరితే నమ్మడానికి మాత్రం విశ్వాసంతో రెడీగా ఉండడం. ఒక సాధన విత్తనానికి ఇచ్చే వాల్యూ కూడా క్రిస్టియన్స్గా మనం చర్చలో వాక్యాన్ని మనం ఇది విత్తుకునేంతలాగా వాక్యాన్ని మనము, కానీ వాక్యం కూడా విత్తనమే అని దేవుడు చెప్పాడు. ఇది హృదయంలో విత్తుకుంటే ఇదే టైం ఫలిస్తుంది. సడన్గా ఒక టైంలో ఇంకేదో వచ్చిందనుకోండి, బహుశా మీరు ఆశ్చర్యపోతారేమో, కానీ దేవుడు ఆశ్చర్యపోయి, ఎందుకంటే నువ్వు అదే విత్తావు కదా మొన్న, నువ్వు దాన్నే విత్తావు, దానికే నీరు పోసావు, దానికే ఎరువేసావు, అన్నీ నువ్వు చేస్తావు. ప్రభు నేను అలా ఎరువేసాను, ప్రభు నేను అలా నీళ్ళు వేసాను ప్రభు అంటే నువ్వు మాట్లాడావు కదా. నువ్వు మాట్లాడిన ప్రతిదీ ఎరువులాగా, నువ్వు వేసిన విత్తనానికి ఎరువులాగా పనిచేస్తుంది. హృదయంలో ఉంది, అదే మాట్లాడుతున్నావు, అదే మళ్ళీ చెవులోకి వెళ్తుంది, మళ్ళీ అదే నీ హృదయంలోకి వెళ్తుంది. అలా నువ్వు దానికి నువ్వు చెడు విత్తనం విత్తుకున్నావు, దానికి మళ్ళీ నీరు పోసావు, దానికి మళ్ళీ అందరితో డిస్కస్ చేస్తూ ఆలోచిస్తూ దానికి మళ్ళీ ఎరువు కూడా వేసావు. ఇప్పుడు ఇది వచ్చింది. నేను చేసింది ఏమీ లేదు. నేను మంచి విత్తనాలు ఇచ్చాను, నువ్వు తీసుకున్నావు, పక్కన పడేసావు, నీకు నచ్చిన విత్తనాలు నువ్వు చేసుకుని ఇప్పుడు ఇది వస్తుంది. నేను చేసేదేమీ లేదు. అందుకని దేవుడు మనకు మంచి విత్తనం ఇస్తున్నాడు. స్వస్థత కావాలంటే స్వస్థ సంబంధించిన విత్తనం ఇస్తున్నాడు. సమాధానం కావాలంటే సమాధానం సంబంధించిన విత్తనం దేవుడు ఇస్తున్నాడు. దేవుడు మనకు అవసరమైన విత్తనం, నీ జీవితానికి అవసరమైన దాన్ని సిద్ధపరిచిన విత్తనం దేవుడు మనకి ఇస్తున్నాడు. దాన్ని హృదయంలో విత్తుకొని దాన్ని మంచిగా పాజిటివ్ వాక్య ప్రకారంగా మాట్లాడి దానికి నీరు పోసి ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే అదే నీ జీవితంలో టైం వచ్చిన ఫలిస్తుంది. అందుకే దేవుడు అబ్రహాం పేరు మార్చాడు. అందుకని పేరు మార్స్తే జరిగిపోద్ది, వాస్తు మారిస్తే జీవితాలు బాగుపడిపోతాయి. ఏ మనిషి మీ జీవితాన్ని బాగు చేయలేడు. ఏ వాస్తు, ఏ పేరు, అవేవి కూడా న్యూమరాలజీ అవేవి మన జీవితాన్ని మార్చవు. అవి కొంతమంది మారిన లోకం చెప్పుకోవచ్చేమో, కానీ నేను చెప్తున్నాను, వాటికంటే గొప్పవాడు మన దేవుడు. లోకంలో ఉన్న మనకంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ దేవుడు జీవితాన్ని బ్రహ్మాండంగా మార్చాడు. 99 ఒక వృద్ధుని యొక్క జీవితాన్ని ఎలా మార్చాడు చూడండి. అందులో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అబ్రహాం గురించి. అబ్రహాం దగ్గర ప్రతిదీ స్టార్ట్ అయ్యింది మనకి.
ఆ వ్యక్తి ఒక డిసిషన్, అబ్రహాం డిసిషన్ తీసుకున్నాడు. నేను ఇక్కడ నుండి ఇలా పిలుచుకుంటాను, నా పేరు. జీవితం చాలా అయిపోయింది, లాస్ట్ స్టేజ్లో ఉన్నా, అయినా సరే పర్లేదు, ఇంకా ఏదో ఇప్పుడు కొత్త ఇంకేదో జరుగుతుందంటే ఒక మంచి డిసిషన్ తీసుకున్నాడు. ఏదో చదువుకునేటువంటి ఒక యవనస్తుల్లాగా, అప్పుడే ఉద్యోగానికి ఎంటర్ అయినటువంటి ఒక వ్యక్తిలాగా, యవనస్తుల్లాగా, అప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్లుగా తన జీవితాన్ని కట్టిన ప్రయత్నం అబ్రహాం చేశాడు 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. అప్పుడు లేట్ అయిపోయింది నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? 99 సంవత్సరాలు వచ్చినట్టు ఇంకా లేట్ లేదు, ఇంకా టైం ఉంది, ఇంకా అవకాశం ఉంది అనుకున్నప్పుడు అబ్రహాంకి అవకాశం ఉంది, ఖచ్చితంగా మనకు కూడా అవకాశం ఉంది. అప్పుడు ఇంక నువ్వు లేట్ అయిపోయింది, ఇంక అనవసరం అన్న మాట నీ నోటంటే విశ్వాసకు రానేకూడదు, తెలుసా? ఇంక అనవసరం అన్న మాట నోటంటే రానేకూడదు. ఇంకా ఛాన్స్ ఉంది. అలా మాట్లాడుకుంటే అర్థం ఏంటంటే, సండే నువ్వు విన్నావు, అది నీకు అర్థమైంది, పర్లేదు, ఇంకా నిరీక్షణ ఉందని నీకు అర్థమైంది, నువ్వు దాన్నే మాట్లాడుతున్నావు, అదే మరలా నీ చెవులోకి వెళ్తుంది. ఎందుకంటే సోమవారం నేను ప్రసంగం, మీరు వినరు కదా ప్రసంగాలు, అప్పుడు ఈ ఆదివారం విన్న ప్రసంగాన్ని మరలా మీరు వినాలంటే మీరు ఏం చేయాలంటే, ప్రసంగికుడు చేయలేరు, మీకు అవకాశం ఉండదు. కాబట్టి విన్న ఒక్క ప్రసంగాన్ని మరలా మీరు ఏం చేయాలంటే వింటా ఉండాలి. మరలా మీరు పాజిటివ్ మాడుతుంటే మరలా అదే మీ చెవులోకి వెళ్తుంది, మరలా హృదయంలోకి వెళ్తుంది. ఇది ఎంత ఎక్కువ ఇలా తిరుగుతూ ఉంటుంది, అంత ఎక్కువ హృదయం నిండిపోద్ది. ఒక టైం వచ్చాడు కళ్ళారు దాన్ని చూస్తాం. అలా చేయాలి. అందుకే సండే చర్చికి మనం వస్తాం. మిగిలిన 6 డేస్కి అవసరం, నీ నోటికి అవసరమైన మాట, నీ మనసునికి అవసరమైనటువంటి ఆలోచన, నీ హృదయంకి అవసరమైనటువంటి మెటీరియల్ని ఇక్కడ దేవుడు ఆదివారం వాక్యం ద్వారా మనకి ఇస్తున్నాడు. దాన్ని అలా యూజ్ చేసుకుంటే అది ఒక దినాన మన జీవితాన్ని ఫలభరితంగా మారుస్తుంది. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామమునకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఆన్లైన్ ద్వారా నీ బిడ్డల ప్రభా వాక్యం వినాలని ఆసక్తి ప్రభు వచ్చి జాయిన్ అయ్యి ఉండగా బిడ్డలను మీరు దీవించండి. మీ వాక్యం ద్వారా తండ్రి మరొకసారి మీరు బలపరిచిన విధానం బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాక్యం తండ్రి హృదయంలో స్థిరంగా ఉండే ప్రభా, దాని ప్రకారంగా మా మనస్సు ఆలోచిస్తూ వాక్య ప్రకారంగా ప్రభా మా నోటితో మేము మాట్లాడుతూ ప్రభా తండ్రి మంచి ప్రభా ఈవులను మేము పొందడానికి మాకు సహాయం చేయండి. అనాదికాల సంకల్పంలో ప్రభా మీరు మా కొరకు ఏవైతే సిద్ధపరచుంచారో తండ్రి వాటన్నిటినీ మేము తండ్రి భౌతికంగా అనుభవించడానికి ప్రభు అవసరమైనటువంటి విశ్వాసాన్ని, నిరీక్షణ మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీరు ఇస్తున్న మాటలన్నీ బట్టి ప్రభు మీకు వందనాలు. ఇంకొన్ని మీరు మాతో మాట్లాడి ప్రభు మమ్మల్ని విశ్వాసాలను అంతకంతకు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభు ఆన్లైన్ ద్వారా వాక్యం ఉన్న ప్రతి బిడ్డని దీవించండి. విశ్వాసంతో ప్రభు అనేకమైన కార్యాలు తండ్రి కుటుంబంలో ప్రతి వారు పొందడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నీవేనా